శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః యశేమదేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. నచక్షుషా గృహ్యతే నాపి వాచా నాన్యైర్దేవైస్తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధసత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. నిష్కలం ధ్యాయమానః పశ్యతే. చూడండి, పరమాత్మ నిష్కలః, నిరవయవః, అవయవరహితుడు. పరమాత్మకి కూడా అవయవాలు ఉన్నాయంటే, చేతులు కళ్ళు ముక్కు చెవి ఇలా అవయవాలు ఉన్నాయంటే అవి ఊడిపోతాయి. పరమాత్మ నిరవయవం. మీరు మీ మనస్సు, ఇంద్రియములు, దేహము, బుద్ధి వీటి ఉపాధి యొక్క ధర్మములను మీ మీద ఆరోపించుకున్నప్పుడే మీరు సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు సంసారి అయి. ఏ క్షణంలో అయితే ఈ ఉపాధి ధర్మాలకు అతీతంగా మీరు నిలుస్తారో, అది ఒక క్షణం అవ్వచ్చు, పావుగంట అవ్వచ్చు, గంట అవ్వచ్చు, లేకపోతే నిద్రపోయే సమయంలో కొన్ని గంటలు అవ్వచ్చు, వాట్ ఎవర్ పీరియడ్ ఇట్ ఈస్, మీరు ఆ ఉపాధి ధర్మములకు అతీతంగా ఎప్పుడైతే నిలుస్తారో అప్పుడే మీలో ఆ బంధము, ఆ జీవత్వము తొలగిపోతుంది. మరి ఇంక ఈ వేదాంతం ఎందుకు అంటే ఆత్యంతిక మోక్షం కోసం వేదాంతం. నెవర్ ఫర్ ఎందుకంటే సో దట్స్ వై ఐ సే ఆల్ ది టైమ్, ఎక్స్పీరియన్షియల్లీ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. యాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎ షార్ట్ వైల్ మోక్షం కూడా మీ వద్దే ఉన్నది. సో నిష్కలం ధ్యాయమానః. భాష్యకారులు అంటారు, పునరపి అసాధారణం తదుపలబ్ధి సాధనం ఉచ్యతే. అదే తదుపలబ్ధి సాధనం. తదంటే ఆ పరబ్రహ్మ. సో బృహచ్చతత్ దివ్యమచింత్య రూపం, ఆ పరబ్రహ్మను ఎట్లు పొందుట, ఉపలబ్ధి సాధనం. దాన్ని పొందాలి. దాన్ని పొందినప్పుడే సంసారము నుండి విముక్తి అనేది లభిస్తుంది. కాబట్టి దాన్ని పొంది సాధనాన్ని చెప్పాలి. అయితే ఇంతకుముందు చెప్పారు, పునరపి ఇంతకుముందు చెప్పారు ఓంకార రూపంగా, ఓంకార ధ్యానాన్ని ఇంతకుముందు చెప్పడం అయింది. సో ఓంకారాన్ని ఆశ్రయించుకుని సో ఈ పరిచ్ఛేద భావాన్ని, అంటే ఈ అల్పత్వాన్ని, ఈ ఉపాధి అధ్యాసను నిరాకరిస్తే బస్ యు ఆర్ బ్రహ్మ. దానికి ఒక ఆలంబనం. ఇప్పుడు ఉపాధిని స్వీకరిస్తే యు ఆర్ ద జీవ, ఉపాధిని నిరాకరిస్తే యు ఆర్ బ్రహ్మన్. ఇప్పుడు నటుడు ఉంటాడు, నటుడు బెగ్గర్ వేషం వేస్తాడు. ఆ బెగ్గర్ అటైర్ని, ఆ బెగ్గర్ రోల్ని, దాని స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ని అతను స్వీకరించిన సందర్భంలో హీ లుక్స్ లైక్ బెగ్గర్, బట్ హీఈస్ నెవర్ బెగ్గర్. He is never beggar. Even if he looks like beggar, even at that time also he is not the beggar. And ఆ రోల్ ప్లే అయిపోయింది, ఆ స్క్రిప్ట్ అయిపోయిన వెంటనే, ఆ డ్రామా వేసేసిన వెంటనే ఏం చేస్తాడు, ఆ స్క్రిప్ట్ని ఏం చేస్తాడు, అవతల పారేస్తాడు. స్క్రిప్ట్ని అలా మళ్ళీ బట్టి పట్టు కూర్చుంటాడు. ఏమే ఆ స్క్రిప్ట్ తీసి పారేస్తాడు, ఇంకో స్క్రిప్ట్కి తయారవుతాడు. తర్వాత ఆ అటైర్ తీసి అవతల పారేస్తాడు. నౌ వాట్ హీ బికమ్స్ హిజ్ ఓన్ ట్రూ సెల్ఫ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అదేవిధంగా ఈ జీవత్వము అనే ఉపాధిని ఏ క్షణంలో మీరు నిరాకరిస్తారో ఆ క్షణంలో మీరు ఈశ్వరుడు అయిపోతారు, ఈశ్వరుడు అయ్యే ఉంటారు. ఇంకా ఆ ఉపాధి నిరాకరణము, దట్ ఈస్ ది ప్రాబ్లం, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇట్ ఈస్ క్లియర్ ఆల్సో. ఎందుకు సమస్య అవుతుందంటే వీడికి ఆ ఉపాధి యందు వీడి ఆసక్తిని పెంచి కూర్చుంటాడు. అందుకోసం
వీడికి సమస్య. నాకు ఒక కథ గుర్తుకొచ్చేది. ఎందుకు గుర్తుకొస్తుందో ఎప్పుడు గుర్తుకొస్తుందో, వశిష్ఠ యోగ వాసిష్టంలో చెప్పిన కథ. ఇంద్రుడికి ఎవరో ఎందుకో శాపం ఇచ్చారు. ఇంద్రుడికి ఎప్పుడు ఎవడు శాపం ఇచ్చారంటే ఏం చెప్తాం, దానికి ఏవో లక్ష కారణాలు ఉంటాయి. ఏదైనా ఏమైనా శాపం ఇచ్చారంటే, నీవు వరాహానివై పుట్టమని శాపం ఇచ్చారు. ఏదో చేశాడు, కథ అండి. సో వరాహమై పుట్టాడు. సో వరాహం అంటే మన బస్తీల్లో ఇటు సంచారం చేస్తూ ఉంటే మీకు తెలుసు కదా, అదే పుట్టాడు. పుట్టి 1 సంవత్సరం వరాహంగా మానవమానం చేత, మనం అంటే కొలత టైం స్కేల్ ప్రకారంగా 1 సంవత్సరం వరాహంగా ఉండమని. ఇక్కడ సంవత్సరం అంటే అక్కడ రోజు, దేవతలకు రోజు. సో అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఇతను ఇంకా రాడు అక్కడికి, స్వర్గానికి రాలేదు. హీ కెన్ గో దేర్ కదా, రాకపోతే వీడు రాలేదు, ఇంద్రుడు హీఈస్ నాట్ కమింగ్ బ్యాక్. అప్పుడు దే వెయిటెడ్ ఫర్ హాఫ్ డే, అంటే ఇక్కడ ఇంకో 6 మాసాలు అయింది. ఏమిటండి ఈ పాటికి పొద్దున్న వస్తాడు అనుకున్నవాడు మధ్యాహ్నానికి కూడా రాకపోతే వాళ్ళు కంగారు పడి వాళ్ళు వచ్చారు. అసలు ఏమిటి జరుగుతుందో చూద్దామని వచ్చారు. వచ్చేప్పటికి ఒక బురద గుంటలో ఉన్నాడు ఈయన. ఎవరు? ఇంద్రుడు గారు, వరాహ రూపధారి. ఈయన పక్కన ఈయన యొక్క ప్రియురాలు ఉన్నది. వీళ్ళకి ఒక 8-10 మందో సంతానం ఉన్నారు. వీళ్ళందరూ ఆ బురద గుంటలో ఆ రోజంతా కూడా తిరిగేసి ఇంకా కార్యక్రమం అంతా అయిపోయింది. విశ్రాంతిగా అక్కడ బురద గుంటలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వరాహానికి బురద గుంట హంసతూలిగా తల్పం ఉంటుంది. సో అక్కడ విశ్రాంతి తీసుకుంటుంటే అగ్ని వాయువు వచ్చారు, ఇంకా ఇతర దేవతలు వచ్చి ఆ ఇంద్రుడిని సంబోధించారు. ఏమయ్యా ఇంద్ర, నువ్వు స్వర్గానికి రా, నీ శాపం అయిపోయింది, ఇంకా ఈ బురద గుంటలో ఈ రూపం ఏమిటి అంటే, ఆయన అంటాడు, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ షుడ్ కమ్ బ్యాక్ టు హెవెన్ అన్నాడు. అంటే అదేమిటి అలా మాట్లాడతావు? నీకు శాపం ఇచ్చినప్పుడు నువ్వు మహా దుఃఖాన్ని అనుభవించి, ఆ మహర్షి మీద ఎవరో ఆ శాపం ఇచ్చిన ఆయన ఎవరో ఆయన కాళ్ళ వేళబడి ఆ శాపానికి విమోచనాన్ని సంపాదించుకుని 1 సంవత్సర కాలం శాపం అని చెప్పేసి వచ్చుకుని అలా వచ్చావు నువ్వు ఈ రూపానికి, అయిపోయింది శాపం, ఇంకిప్పుడు నువ్వు ఇంకా ఏమిటి అది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? యూ రికగ్నైజ్ దట్ యు ఆర్ ఇంద్ర అంటే, ఎస్ ఐ రికగ్నైజ్ దట్ ఐఎమ్ ఇంద్ర. యూ ఆర్ ష్యూర్ యూ కెన్ కమ్ అవుట్? ఎస్ ఐ కెన్ కమ్ అవుట్. వై యు ఆర్ నాట్ కమింగ్ అవుట్ అంటే, ఐ ఫీల్ దట్ ఐఎమ్ ఓకే హియర్. ఎందుకంటే ఆ పత్ని మీద, పిల్లల మీద, ఆ బురద గుంట మీద, ది హోల్ గ్యామట్, దీని మీద ఒక ఆసక్తి బయలుదేరి. ఆసక్తి వీళ్ళు చెప్తారు, స్వర్గం ఎక్కడ, ఇదెక్కడ, ఈ ఆసక్తి ఏమిటో నీకు, నువ్వు చదువుకున్న చదువేమిటి, నీ దేవతవి నువ్వు, ఈ ఆసక్తి పశుప్రాయమైన జీవితమే, పశువే కూడాను. వాట్ ఈస్ దిస్ అంటే, ఓకే ఐ అండర్స్టాండ్ వాట్ ఆల్ యూ సే బట్ ఐఎమ్ ఓకే హియర్, యూ గో హెడ్. అప్పుడు వీళ్ళు ఆలోచిస్తారు, ఎలాగంటే ఇంద్రుడికి స్వర్గలోకానికి మీరు అధిపతి కదా. అప్పుడు అగ్నో ఎవరో ఉపాయం చెప్తారు, యు కిల్ ది గాయ్ దెన్ హీ విల్ కమ్. అప్పుడు ఎవరో ఒక అగ్నో వాయువో ఒక ఖడ్గాన్ని తీసుకుని దే కిల్ దట్ యానిమల్ అండ్ దెన్ హీ గోస్. అప్పుడు వాడు స్వర్గలోకానికి వెళ్ళి మళ్ళీ మామూలు ఇంద్రుడై స్వర్గలోకాధిపతుడు. ఇది కథ. సో ది ఐడియా ఈజ్, ఆ ఉపాధి యందల ఆసక్తి అంత తీవ్రంగా ఉంది, అదే ఆటంకం, మరి ఏది ఆటంకం లేదు. కాబట్టి ఆటంకం అని వీడు కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. సడన్ గా దేవుడు ప్రత్యక్షమైన ఈ ఆటంకాలను నేను తీసిపారేస్తాను అంటే, వద్దు తర్వాత చూద్దాం ఉంటాడు. కాబట్టి మనకి ఉన్న సంసార వైరాగ్యం లేకపోవడం చేత వచ్చిన సమస్య కనుక, అంచేతనే అక్కడ ఓంకార దగ్గర కూడా అప్రమత్తైన వేద్ధవ్యం అని చెప్పారు. నీకు ఆసక్తి నిన్ను ఈ పరిచ్ఛిన్న భావం నుండి, ఈ ఉపాధి భావం నుండి ఆ నిరుపాధికమైన తత్వంలోకి చేరకుండా అడ్డుపడుతూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండు అని అక్కడ అప్రమత్తైన వేద్ధవ్యం శరవత్తన్మయోపడే. కాబట్టి చెప్పడం అయింది, ఇంతకుముందు చెప్పిందే. పునరపి మళ్ళీ ఇంకోసారి ఆ ధ్యానాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నారు. ఈ ఉపాయం ఏదైతే కలదో, ఉపలబ్ధి సాధనము, ఇది సాధారణమైన సాధనం కాదు, అసాధారణం సాధనం. సాధారణ సాధనం ఏమిటి? మీరు ఏది పొందాలనుకుంటారో ఉపలబ్ధి కదా, ఆ పొందటం అనేది ఓ పద్ధతిలో నడుస్తూ ఉంటుంది. మీరు ఏదైనా ఒకదాన్ని పొందాలి అంటే ఆ పొందదగినటువంటి పదార్థము లేక వస్తువు మీ నుండి సెపరేట్ అయి ఉంటుంది. సెపరేషన్ 2 రకాలు. దేశంలో సెపరేట్ అయి ఉండొచ్చు, కాలంలో సెపరేట్ అయి ఉండొచ్చు. దేశంలో సెపరేట్ అయిందనుకోండి, ఎలా పొందుతారు? మీరు దాని దగ్గరికి నడిచి వెళ్ళి పొందుతారు.
అయితే దాన్ని మీ దగ్గరికి తెప్పించుకుని పొందుతారు. పోవాలి. దేశంలో సెపరేషన్ అనే ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ కవరింగ్ ద డిస్టెన్స్ వన్ వే ఆర్ ది అదర్. ఇంకా కాలంలో సెపరేట్ అయిందనుకోండి, ఇప్పుడు స్వర్గం ఉందనుకోండి, యజ్ఞం అది చేసుకున్నారు, ఈయన స్వర్గానికి కావాల్సినటువంటి వీసా సంపాదించుకున్నారు. యజ్ఞం ఇస్ ది వీసా ఫర్ హెవెన్. సో నౌ హీ గాట్ ఇట్. నౌ హీ హ్యాస్ టు వెయిట్. ఎప్పుడు కాలంలో సెపరేట్ అయ్యి ఉంది స్వర్గం. హీ కెన్ గో టు హెవెన్, బట్ హీ హ్యాస్ టు వెయిట్. ఎప్పుడు వెయిట్ చేయాలి అంటే దేహత్యాగం అయ్యేదాకా వెయిట్ చేయాలి. కాబట్టి కాలంలో సెపరేట్ అయితే వెయిట్ చేయాలి, దేశంలో సెపరేట్ అయితే యూ హ్యావ్ టు కవర్ ది డిస్టెన్స్ అండ్ గెట్ ఇట్. అలాగే పరబ్రహ్మను కూడా పొందొచ్చు కదా అంటే నో. అలాగంటే సాధారణమైన సాధనం కాదు ఇది. ఎందుకంటే ఇది ఒక ఆబ్జెక్ట్ కాదు. నిన్న మీకు మనవి చేశాం, దెర్ ఈజ్ నో ట్రేస్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ ఇన్ ఇట్. ఇట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ ది రియాలిటీ ఆఫ్ ది సబ్జెక్ట్ హిమ్సెల్ఫ్. కాబట్టి దీన్ని పొందవలసినటువంటి ఉపాయము చాలా అసాధారణంగా యునీక్ గా ఉంటుంది. ఆత్మను పొందే ఉపాయము ఇతర స్వర్గాదులను పొందే ఉపాయం వంటిది కాదు. ఇది ఒక యునీక్ ఉపాయం. మిగతాది ఏది పొందాలన్నా ప్రవృత్తిగా ఉంటుంది, ఆత్మను పొందాలంటే మాత్రం నివృత్తి రూపంగా ఉంటుంది. కాబట్టి ఆ అసాధారణమైన ఉపాయాన్ని, అసాధారణము అంటే యునీక్ అని అర్థం, నథింగ్ అన్కామన్, ఎక్స్ట్రా ఆర్డినరీ, ఆ ఉపాయాన్ని చెప్తున్నారు. యస్మాత్ న చక్షుషా గృహ్యతే కేనచిదపి అరూపత్వాత్. కాబట్టి దీన్ని సాధారణంగా మీరు పొందే విధంగా పొందడానికి వీలు లేదు అని ఆ పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. యస్మాత్ అయితే ఎందువలనైతే నా చక్షుషా గృహ్యతే కేనచిదపి. కేనచిదపి అన్నంలో అభిప్రాయం ఏంటంటే ఎవడో నాకు దివ్య చక్షు వచ్చి ఉందంటాడు. సో అలాగంటే వేషాలు ఏమీ పనికిరావు. దివ్య చక్షు ఉంటే మాత్రం, దివ్య చక్షు ఉన్నా నీ చేత దర్శింపబడేది దృశ్యమేమవుతుంది కానీ మరేమవుతుంది. దివ్య చక్షువు అంటే టెలిస్కోప్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ దివ్య చక్షు. టెలిస్కోప్ దివ్య చక్షు. మామూలుగా కంటితో చూస్తే కనపడనది టెలిస్కోప్ లో చూస్తే కనపడే, దట్ ఈస్ ది దివ్య చక్షు. సో అలాగంటే సమ్ అదర్ కైండ్ ఆఫ్ దివ్య చక్షు. స్టిల్ కనబడేదే అవుతుంది కానీ అది వాస్తవ బ్రహ్మాత్మ ఎందుకు అవుతుంది. కాబట్టి కేనచిదపి, వాడు సామాన్యుడు కావచ్చు, లేకపోతే దివ్య చక్షు అనేవాడు కావచ్చు, హూసో ఎవర్ హీ మే బి, కేనచిదపి ఎవరి చేతనైనా సరే చక్షుషా నగ్రహీయతే, కంటి చేతనం పొందబడేది, గ్రహింపబడేది కాదు. అరూపత్వ, ఎందుకంటే ఈశ్వరునకు వాస్తవంగా రూపము లేదు గనుక. వాస్తవంగా రూపం ఉండదు, తాత్కాలికంగా ఓ రూపం ఉన్నట్టు అనిపిస్తుంది. బంగారం యొక్క రూపం ఏమిటి చెప్పండి? లేదు రూపం. బంగారం నేను ఇదే ఆశ్చర్యపోతూ ఉంటా, బంగారానికి రూపం లేకపోతే ఇది జడ పదార్థం, దానికే అరూపం అయితే ఇంక ఈశ్వరుడికి చైతన్యానికి అరూపం అని చెప్పడానికి ఇంకా సందేహం ఏముంది? నాపి గృహ్యతే వాచా అనభిధేయత్వాత్. అదే ఇంకా పోతే నాపి వాచ, పోనీ వాక్కు చేత గ్రహించవచ్చేమో అంటే వాక్కు చేత వర్ణించి శబ్ద చిత్రం ఒకటి వేసి గ్రహించవచ్చా అంటే నా. ఎందుకని? అనభిధేయత్వాత్, వాక్కు చేతను దాన్ని చెప్పటం కుదరదన్నారు. దానికి మీమాంస ఉంది. వ్యాకరణ శాస్త్రజ్ఞులు వాక్కు యొక్క పరిధిని నిర్వచనం చేశారు. వాక్కు అంటే శబ్దము, శబ్దానికి శక్తి ఉంది, శబ్దశక్తికి. కానీ ఆ శక్తికి కొన్ని సీమలు, హద్దులు ఉన్నాయి. సో జాతి గుణ క్రియ సంబంధ అభావాలని చెప్తుంది అన్నారు. 5 చెప్తుంది శబ్దం. జాతి అంటే మన సమాజ్వాదీ పార్టీ జాతి అలాంటిది కాదు ఇది. సో జాతి అంటే ఇట్స్ నాట్ లైక్ దాట్. సో జాతి అంటే ది స్పీషీస్. మామిడి చెట్టు జాతి. యూఆర్ టాకింగ్ ఆఫ్ ఏ జనరల్ స్పీషీస్. కౌ ఈజ్ ఎ జాతి. సో అలాగంటే జాతివాచకమైన శబ్దాలు ఉంటాయి. దెన్ క్రియావాచకములు. కుక్ అంటే హీజ్ ఎ కుక్ అంటారు. హూ ఇస్ ది కుక్? వన్ హూ కుక్స్ ఈజ్ ది కుక్, నాట్ కుకర్. వన్ హూ కుక్ ఈజ్ ది కుక్. అక్కడ అది క్విప్ అనే ప్రత్యయం లోపించినట్టుగా ఈఆర్ సర్వాభావ లోపం మొత్తం అంతా లోపించేసింది. కుక్ ప్లస్ ఈఆర్ ఈక్వల్ టు కుక్ అలాగనమాట. సో వన్ హూ కుక్స్, ఇది క్రియని బట్టి
చెప్పేటువంటి పదం. గుణాన్ని బట్టి శ్వేత, శ్వేతో ధావతి, ది వైట్ ఈజ్ రన్నింగ్ అంటే అంటే అర్థం ఏంటి? ది వైట్ ఈజ్ రన్నింగ్ అంటే ది వైట్ హార్స్ ఈజ్ రన్నింగ్ అని అర్థం. శ్వేతో ధావతి అంటే ఇప్పుడు హార్స్ అని అక్కర్లేదు. మీరు ఉన్నది రేస్ కోర్స్ లో ఉన్నప్పుడు ఇంకా హార్స్ ఉండదు ఎందుకు? దట్ వైట్ దిస్ బ్లాక్ అలాగనమాట. అంటే హార్సే ఉన్నది అక్కడ కాబట్టి సందర్భావతి కనుక. సో శ్వేతో ధావతి గుణాన్ని బట్టి చెప్పచ్చు. తర్వాత జాతి గుణ క్రియ సంబంధ రిలేషన్షిప్. పితా ఈజ్ ఎ రిలేషన్షిప్. పితా ఈజ్ నాట్ ఇంట్రిన్సిక్. పితా అన్నది అబ్సల్యూట్ ఏం కాదు, రిలేషన్షిప్. సో పుత్రుడు అనేవాడు ఒకడు ఉంటే వీడు పిత అవుతాడు. దెర్ ఈజ్ నో అబ్సల్యూట్ ఫాదర్. సో పిత, భర్త, పత్ని ఇవన్నీ రిలేషన్షిప్స్. అభావం ఏ నహి హే ఓ నహి హే, ఇంతే. ఇది శబ్దము యొక్క పరిధింత. సో ఇప్పుడు బ్రహ్మాత్మ ఈ ఐదింట్లో దేంట్లోనూ పడదు. జాతి కుదరదు. ఎందుకంటే జాతి ఉండాలంటే మెనీ ఉండాలి. మెనీ ఇండివిజువల్స్ ఉంటే జాతి, ఒకటే ఉంటే ఇంక జాతి ఏమిటి? దేర్ ఇస్ నో జాతి. గుణం లేదు, నిర్గుణం. క్రియ లేదు బ్రహ్మయందు క్రియ ఉండదు. సర్వవ్యాపకం అయితే క్రియ ఎందుకు ఉంటుంది? పరిచ్ఛిన్నమైన దానికి క్రియ ఉంటుంది. తర్వాత ఏమో ఇంకా మిగతా అభావం లేదు. సో జాతి గుణ క్రియ ఇంకొకటి ఏదో ఉంది. సంబంధం, బ్రహ్మకి సంబంధం అద్వితీయమైన దానికి సంబంధం ఏమిటి? రెండోది ఉంటే సంబంధం. కాబట్టి శబ్దము చేత బోధించటానికి కావలసినటువంటి లక్షణాలు ఏవి కూడా ఆ బ్రహ్మయందు లేవు. కాబట్టి శబ్దము ప్రవర్తించదు, అనభిధేయత్వ. కాబట్టి వాగింద్రియంతో మీరు పరబ్రహ్మని పట్టుకోలేరు. యూ కెనాట్ బ్రింగ్ ఇట్ ఇన్ టు ద డొమైన్ ఆఫ్ స్పీచ్. అయిపోయింది, అది కుదరలేదు. ఇంకా మిగిలిన ఇంద్రియాల మాట ఏమిటి? నచాన్యైర్దేవై ఇతరేంద్రియై. ఇంకా ఇతరములైన దేవై అంటే ఇంద్రియముల చేత కూడా ఆత్మ గ్రహింపబడదు. ఎందుకంటే ఆత్మ చైతన్యము మనస్సు, వాక్కు మొదలైన సకల ఇంద్రియములకు కూడా సాక్షి, స్వయం జ్యోతిష్, స్వయం ప్రకాశము. ఆత్మ ప్రకాశము చేతనే ఈ ఇతర ఇంద్రియములన్నీ కూడా తమ తమ విషయముల యందు ప్రవర్తిల్లుచున్నవి. విషయము అంటే కంటికి విషయం రూపం, చెవికి శబ్దం, ముక్కుకి గంధం, నాలుకకి రసం, చర్మానికి స్పర్శ. సో ఈ ఐదింద్రియాలు ఆ ఐదు విషయముల యందు ప్రవర్తిస్తున్నాయి అంటే వాటిని ప్రకాశింపజేస్తున్నాయి. అంటే దానికి కారణం ఏమిటంటే ఆత్మ చైతన్యము యొక్క దీప్తి, ఆ అనుగ్రహం వీటికి లభించబట్టే ఈ ఐదింద్రియాలు ఐదు విషయాలని ప్రకాశింపజేస్తున్నాయి. కాబట్టి ఇంద్రియములకు విషయములను ప్రకాశింపజేసే సామర్థ్యం ఉంటుంది తప్పిస్తే విషయీ సబ్జెక్టుని చెప్పేటువంటి సామర్థ్యం ఇంద్రియాలకి ఉండదు. ఇప్పుడు వాట్ యామ్ ఐ అనే ప్రశ్నకి మీరు మైక్రోస్కోప్ లో కానీ టెలిస్కోప్ లో కానీ సమాధానం దొరకదు కదా. ఎందుకంటే మైక్రోస్కోప్ లో ఈ ఐపీస్ దగ్గర ఉంటుంది, ఈ ఇటువైపు ఉండదు. అవతల వైపు ఉంటే మైక్రోస్కోప్ ఫోకస్ చేసి లేకపోతే టెలిస్కోప్ ఫోకస్ చేసి తెలుసుకోవచ్చు. ఆత్మ అటువైపు ఉండేది కాదు, ఇటువైపు ఉంది. సో వివేక దృష్ట్యా చెప్పాను, సర్వాత్మభావంలో ఇటు ఉన్నదే ఆత్మే, అటు ఉన్నది ఆత్మే, ఓ బాత్ అలగ్ హై. సో కనుక ఇంద్రియ గోచరము కాదు. అన్యై దేవై ఇతరేంద్రియై నా అంటే నగృహ్యతే, గ్రహించబడదు. పోనీ తపస్సు అని ఎందుకు వచ్చిందంటే మీకు ఏదైనా అసాధ్యమైంది ఏదైనా సరే తపస్సు చేత సుసాధ్యం చెయ్యొచ్చు అని ఒక నానుడి గలదు శాస్త్రాల్లో అంటారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ కూడా, రావణాసురుడు అసాధ్యములైనవి సుసాధ్యాలు చేశారు వాళ్ళు అన్నట్టుగా మనకి కథ కనపడుతుంది. ఏమిటి ఆ పవర్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? తపస్సు చేత. తపస్సు ఇట్ క్రియేట్స్ ఎ పవర్ ఇన్ ఏ పర్సన్. అది మన అనుభవంలో కూడా ఉంటుంది. కొంతకాలం తపస్సు కింద ఏదైనా ఒక పనిని మీరు చేసినట్లయితే మీకు దాంట్లో ఒక నైపుణ్యం తయారవుతుంది. కనుక ఆ తపస్సుకు ఆ మహిమ ఉన్నది. కాబట్టి అంచేతనే శంకరులు కూడా మెన్షన్ చేస్తున్నారు. అన్న తపసః సర్వప్రాప్తి సాధనత్వేపి న తపసా గృహ్యతే.
సర్వప్రాప్తి సాధనం అన్నారు తపస్సు. ఏదైనా సరే మీకు కావాలంటే మీరు తపస్సు చేత సంపాదించవచ్చు, తపస్సు చేసి దేన్నైనా సాధించవచ్చు అని అలా చెప్తారు పెద్దలు, అలా చెప్తారు. కథల కింద కూడా మనకు అలా ఉన్నాయి. సో హిరణ్యకశిపుడి వరాలని అంటారు. హిరణ్యకశిపుడి వరాలంటే అవి ఎలా ఉంటాయంటే అవి తీర్చడం అసంభవం అన్నట్టుగా ఉంటాయి. నాకు మరణం రాకూడదు అంటే, అలా కాదు నాన్న, నీకు నేను వరం ఇస్తాను, ఆ వరాన్ని కొద్దిగా క్వాలిఫై చేయి అని బ్రహ్మగారు అడ్వైజ్ చేస్తారు. సరే అయితే క్వాలిఫై చేస్తాను, ఎందుకంటే నువ్వు వరం ఇవ్వాలంటే నువ్వు దాన్ని క్వాలిఫై చేస్తే కానీ నేను ఇవ్వలేను, అందుకోసం నాకున్న లిమిటేషన్స్ నాకున్నాయి అని అంటే, సరే అయితే క్వాలిఫై చేస్తాను. నేను ఆకాశంలో నేల మీద ఈ రెండు చోట్ల కూడా నాకు మరణం రాకూడదు. ఓకే. సో ఆ విధంగా అసంభవం అనుకున్నది కూడా సంభవం చేస్తుంది తపస్సు. ఆ వరం వచ్చేసింది వాడికి. అయితే ఆ వరంలోనే మృత్యువు దాగి ఉంటుంది, వేరే సంగతి. చూడండి, సుఖంలో దుఃఖం దాగి ఉంటుంది, దుఃఖంలో సుఖం దాగి ఉంటుంది. అంచేతనే సుఖ దుఃఖముల ఎడల సమచిత్తాన్ని కలిగి ఉండమని గీతాచార్యుడు గీతలో చెప్తారు. గీతలో ఇంకా అదొక్కటే మాట చెప్పాడా అనిపిస్తుంది. ఇంకా అంతకంటే ఏమైనా చెప్పాడా అంటే ఏమో డౌట్ఫుల్లే. ఇది ఒక్కటి మాత్రం చాలా గట్టిగా పకడ్బందీగా చెప్పాడు. సో ఎందుకంటే సుఖ దుఃఖములను మీరు వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ లో చూడొద్దు. సుఖము ఈ సంథింగ్ డిస్టింక్ట్, యునిక్, అపోజ్డ్ టు దుఃఖము అని అలా వద్దు. ఆ దృష్టికోణం ఉంటుంది, మానవ సహజం. అది తప్పది, అది కరెక్ట్ కాదు. చాలా స్థూలమైన దృష్టికోణం అది. కొంచెం మీరు సూక్ష్మంగా చూడగలిగితే సుఖంలో దుఃఖం ఉన్నది, దుఃఖంలో సుఖం ఉంది. సో చాలా కవులు గమనిస్తారు ఇలాంటి సత్యాలను, కవులు పట్టుకుంటారు. నేను ఎక్కడెక్కడో కొన్ని వాక్యాలు విని చాలా ఆనందించాను. చాలా బాగున్నాయి ఈ వాక్యాలు, అంటే ఆ తత్వాన్ని ప్రతిపాదించేవిగా ఉన్నాయి ఈ వాక్యాలు. దుఃఖమే నా కోయి, సుఖమే సబు సాథి, దుఃఖమే నా కోయి. హే రామ 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 అంటూ పాట ఒకటి విన్నాను. ఇట్ వాజ్ ఏ వెరీ 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 నైస్ సాంగ్. సుఖమే సబు సాథి, దుఃఖమే నా కోయి అంటారు. అలాగే ఇంకొకటి కూడా విన్నాను, ఏదో మొత్తానికి వాటెవర్. సో సుఖ దుఃఖముల ఎడల అలాగంటే విరుద్ధ ప్రవృత్తి వద్దు. సుఖమునకు అపోజిట్ దుఃఖము. నీకేం కావాలరా, సుఖమే కావాలి, దుఃఖం వద్దే వద్దు అని ఈ విధమైన అపోజిట్ యాటిట్యూడ్ వద్దు. సుఖంలో దుఃఖం ఉందని, దుఃఖంలో సుఖం ఉందని మనం సుఖాన్ని మాత్రమే, సుఖాన్ని గట్టిగా కోరుకుని కావాలని, దుఃఖాన్ని గట్టిగా కోరుకుని రాకూడదని అలా ఉంటే యూ హ్యావ్ ప్రిపేర్డ్ ది గ్రౌండ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో యూ మేక్ ఇట్ లూజ్. సుఖం పర్వాలేదులండి, ఏం సుఖం ఉన్నది చాలండి అని. సో యూ రెడ్యూస్ యువర్ అట్రాక్షన్ టువర్డ్స్ సుఖం. దుఃఖం అంటే పర్లేదు రానివ్వండి, ఇన్ని దుఃఖాలు చూసాం, ఈ దుఃఖం ఒకటి మనమేమో వాటి ఇట్ విల్ డూ. ఏదో ఇన్ని దుఃఖాలు మానవునికి చాలా గొప్ప సహనశక్తి ఉంది, ప్రతివాడికి ఉంది. మిమ్మల్ని మీరే అంచనా వేసుకుంటే తెలుస్తుంది. మీరే ఎన్నెన్నో దుఃఖాలను అనుభవించి ఉంటారు. నా వల్ల కాదు అనుభవించడం అనుకున్నవన్నీ అనుభవించేసే ఉంటారు. కాబట్టి ఇంకొకటి వచ్చి నెత్తివి పడింది అనుకోండి, అది అనుభవించవచ్చు. ఏముంది, 10 మోసేవాడికి 11వ బరువు అవుతుందా ఏమి అని ఆ రకమైనటువంటి నెగిటివ్ యాటిట్యూడ్ వద్దు దుఃఖం విషయంలో. హ్యావ్ ఎ లిటిల్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ దుఃఖం and reduce the positive attitude towards the sukham. So slowly the barrier between sukha and dukkha should be removed. Sukha dukkhala barrier ni తీసిపారేస్తే మీరు you don't know the distinction between the two. చాలా ఆనందంగా ఉంటారు, అదే ఆనందం అంటే. సుఖ దుఃఖాలకి డిస్టింక్షన్ కరెక్ట్ గా తెలుసున్నవాడు వాడు ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రసక్తే లేదు. ఓ మహాత్ముడు అన్నారు, ఇఫ్ ది మైండ్ విచ్ నోస్ వాట్ ఇట్ వాంట్స్ is a foolish mind. It clearly knows what it wants. It is a troublesome mind. anta pattudala vachchestundi, నాకు ఇది కావాలి, I know what I want. చాలా sophisticated, refined, well tuned likes and dislikes. అది పద్ధతి కాదు. కొంచెం రగ్గడ్, మెంటల్ రగ్గడ్నెస్,
వీ నీడ్ ఇట్. అస్తు. సో తపస్సు సర్వప్రాప్తి సాధనం. మనం ఏది కావాలని కోరుకుంటే దాన్నే మనకు అనుగ్రహించే సామర్థ్యం తపస్సుకుంది. కానీ నాట్ బ్రహ్మ, నాట్ ఆత్మజ్ఞ, నా తపసా గృహ్యతే. తపస్సుకు కూడా లొంగదు. ఎందుకంటే మీరు కొండ మీద కోతి కావాలంటే మీకు తపస్సు తెచ్చిపెట్టచ్చు, బట్ నాట్ బ్రహ్మన్. బికాస్ తపస్సు చేసేవాడి యొక్క స్వరూపమే బ్రహ్మ గనుక. తర్వాత తథా వైదికేన అగ్నిహోత్రాది కర్మణ ప్రసిద్ధమహత్వేనాపి నగృహ్యతే. కర్మణావా, కర్మ చేత కూడా మీకు ఆత్మ దొరకదు. అంటే పోనీ లౌకిక కర్మ కాకపోవచ్చండి, లౌకిక కర్మ వల్ల ఆత్మ దొరకపోవచ్చు, వీ అప్రిషియేట్ ఇట్. వైదిక కర్మ ఉన్నదే, అగ్నిహోత్రాది కర్మ, వేదంలో బోధించిన కర్మ, ప్రసిద్ధ మహత్వేనాపి, దాని మహిమ లోకంలో చాలా ప్రసిద్ధంగా ఉన్నది. సో యజ్ఞం చేస్తున్నారు అంటే యజ్ఞానికి ఎంతో మహిమ ఉందని, యజ్ఞో వై విష్ణు అని, సాక్షాత్ విష్ణువే యజ్ఞ రూపంగా ఉన్నాడని, ఈ విధంగా లోకంలో యజ్ఞం యొక్క మహత్వము సుప్రసిద్ధంగా ఉన్నది. కాబట్టి అటువంటి యజ్ఞాది సాధనములు, వాటి ద్వారా ఈ బ్రహ్మాత్మను మనం పొందగలుగుతామా అంటే నా. కిం పునస్తస్య గ్రహణే సాధనం ఇత్యాహ. ఏమండి మరి ఉన్న సాధనాలన్నీ మీరు నెగెట్ చేసి పెట్టారు, ఇవేమీ పనికిరావన్నారు. ఇప్పుడు ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి, ఆత్మను పొందేటువంటి సాధనం ఏదైనా ఉందా? ఏమిటి సాధనము అంటే ఉంది. జ్ఞాన ప్రసాదేనా ఆత్మావబోధన సమర్థమపి స్వభావేన సర్వప్రాణినాం జ్ఞానం బాహ్య విషయ రాగాదిదోష కలుషితం అప్రసన్నం అశుద్ధం సత్ నావబోధయతి నిత్యం సన్నిహితమపి ఆత్మతత్వం మలావనద్ధమివ ఆదర్శం విలులితమివ సలిలం. చాలా మంచి వాక్యం. జ్ఞాన ప్రసాదేన. ఇప్పుడు దీనికి ఒక ఫిజికల్ దృష్టాంతం చెప్తా చూడండి. నీటి అడుగున బంగారపు నాణెం ఉన్నది. అది ఎప్పుడు కనపడుతుందంటే రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఒకటి, నీరు మురికి ఉండకూడదు, మకిలిగా ఉండకూడదు. తర్వాత నీరు కదులుతూ ఉండకూడదు. సో ఈ ప్రసాదము అంటే మకిలి లేకపోవటము, కదలిక ఎక్కువ లేకపోవటము, దానికి ప్రసాదము ఉంటుంది. జ్ఞానము యొక్క ప్రసాదం. జ్ఞానము అంటే కాన్షియస్నెస్. జ్ఞానము అంటే కాన్షియస్నెస్. సో మీరు కాన్షియస్నెస్ అంటే అదేదో ఏదో విదూరమైందనో అదేదో ఎక్కడో ఉంటుందని మీరు అనుకోద్దు. కాన్షియస్నెస్ అంటే మీరే, యు ఆర్ ది కాన్షియస్ బీయింగ్. చూడండి, ప్రతివాడికి కాన్షియస్నెస్ తెలుస్తూ ఉంటుంది. కాన్షియస్నెస్ అనుభవంలో లేనివాడు ఎవడో లేడు. ఇప్పుడు మీరు కంటితో చూస్తే రూపాలని తెలుసుకుంటున్నారు, దట్ ఈస్ కాన్షియస్నెస్. చెవితో విని శబ్దాలు తెలుసుకుంటున్నారు, ముక్కుతోటి గంధాన్ని ఆఘ్రానిస్తున్నారు, ఇవన్నీ కాన్షియస్నెస్సే. తర్వాత రాగద్వేషాలు ఉద్బుద్ధమవుతూ ఉంటాయి, అది కూడా కాన్షియస్నెస్సే. మామిడి పండు చూశారనుకోండి, ఇంతకు నిన్న తిన్న పండు పుల్లగా ఉంది, ఇది బాగుంటుందేమో అనిపిస్తుంది, అది కాన్షియస్నెస్సే. ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్నెస్. సో ఎవడైనా వస్తున్నాడు అనుకోండి, వీడు దుష్టుడురా బాబు, వీడు వస్తున్నాడు అనిపిస్తుంది, దట్ ఈజ్ ఆల్సో కాన్షియస్నెస్. మరొకళ్ళు వస్తుంటే మనకి నచ్చిన మనిషి, వీటితోటి మనం సినిమాకి వెళ్ళొచ్చు అనిపిస్తుంది, దట్ ఈజ్ ఆల్సో కాన్షియస్నెస్. ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్. వాట్ ఈజ్ నాట్ కాన్షియస్? సో కాన్షియస్నెస్ ఈజ్ ది నాలెడ్జ్ ఆఫ్ సౌండ్స్, రూప, ఫార్మ్స్, సౌండ్స్, టేస్ట్, ఇవన్నీ నాలెడ్జెస్ కాన్షియస్నెస్. ఆల్ ఇమోషన్స్ కాన్షియస్నెస్, ఆల్ అండర్స్టాండింగ్ కాన్షియస్నెస్, అహం వృత్తి కాన్షియస్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్. ఇప్పుడు తెలిసిందండి చైతన్యం అంటే ఏమిటోనో, జ్ఞానం, ఎవ్రీథింగ్ ఈజ్ దాన్నే. ఇప్పుడు జ్ఞాన శబ్దం చేత నేను కాన్షియస్నెస్ గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని పొందాలి అంటే, పరబ్రహ్మాన్న ఆత్మను ఒకటే, దాన్ని పొందాలి అంటే ఈ జ్ఞానంలో, అంటే ఈ కాన్షియస్నెస్ లో ప్రసాదము ఉండాలి. అది
జ్ఞానంలో ప్రసాదం ఉండాలి. వెరీ ఇంట్రెస్టింగ్. చూడండి, కాన్షియస్నెస్ హ్యాస్ మెనీ లెవెల్స్. మానవుడు ఈ చైతన్యం యొక్క సూపర్ఫిషియల్ లేయర్స్ లో బతికేస్తూ ఉంటాడు. అంటే ఏంటి, నా ముక్కుకేమో గంధం మంచిది కావాలి, చెడు గంధం రాకూడదు. చెవికి మంచి సౌండ్స్ కావాలి, చెడు సౌండ్స్ రాకూడదు. వీడు మంచి చెడు వీడే డిఫైన్ చేసుకుంటాడు. దెర్ ఇస్ నో అబ్సల్యూట్ మంచి, అబ్సల్యూట్ చెడు. వీడి సంస్కారాన్ని బట్టి, వీడి వాసనని బట్టి. తర్వాత నాకు ఈ ఇమోషన్స్ మంచివి, ఈ ఇమోషన్స్ చెడ్డవి, ఈ నాలెడ్జ్ మంచిది, ఈ నాలెడ్జ్ చెడ్డది, ఏదో సమ్ ద్వంద్వాలు. ఈ రకంగా ఇవన్నీ సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్. మనిషి పుట్టిన దాది మరణించే వరకు దీంతోటే బతికేస్తుంది. అలాగా స్థూలంగా ఉంటూ కాన్షియస్నెస్ యొక్క సూపర్ఫిషియల్ లేయర్స్ లో బతికే, అంటే కాన్షియస్నెస్ ఎట్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇట్ ఈజ్ ఆల్ షైనింగ్. సో ఆ సూపర్ఫిషియల్ ఇప్పుడు లడ్డు ఉందనుకోండి, లడ్డు సూపర్ఫిషియల్ లేయర్ ఉంటుంది, అండ్ దెన్ లడ్డూకి దెర్ ఈజ్ ఎ డెప్త్. సిమిలర్లీ కాన్షియస్నెస్ హ్యాస్ మెనీ లెవెల్స్. సో దెర్ ఈజ్ ఎ సూపర్ఫిషియల్ కాన్షియస్నెస్. ఏమిటి సూపర్ఫిషియల్? శబ్ద జ్ఞానము, రస రూప గంధ స్పర్శ జ్ఞానములు. ఇది సూపర్ఫిషియల్. దీంట్లో పెద్ద విద్వత్త ఏం కావాలండి? ఈ మ్యూజిక్ బాగుందంటే వాడు మ్యూజికాలజిస్ట్ అయి ఉండాలా? మ్యూజిక్ బాగుందనడానికి నేను ఐ నో వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఐ వాంట్, ఐ నో క్లియర్ ఎనఫ్. శిశురు వేత్తి పశువు వేత్తి గానరసం ఫణి. సో తర్వాత నోట్లో పెట్టుకుని రుచి తెలియటానికి వాడే హెడ్ కుక్ అయి ఉండాలా ఏమి? అత్యంత సామాన్యుడైన మానవుడు, ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ హ్యూమన్ బీయింగ్, హీ హ్యాస్ దీస్ అప్పర్ లేయర్స్ ఆఫ్ సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇంకా ఇమోషన్స్, ఏమిటి ఇమోషన్స్? వాట్ ఇమోషన్స్ ఆర్ టాకింగ్ అబౌట్? లైక్స్ అండ్ డిస్లైక్సే కదా. రాగద్వేషాలు తప్పిస్తే ఇంక ఇమోషన్స్ ఏమున్నాయి? ఎటొచ్చి డబ్బున్న వాళ్ళ ఇమోషన్స్ కొంచెం ఖరీదుగా ఉంటాయి, పేదవాడి ఇమోషన్స్ కొంచెం తవకబారు ఇమోషన్స్ ఉంటాయి. వాడికి ఒక ఇరానీ టీ దొరికిందనుకోండి, హీఈస్ హ్యాపీ. దొరకలేదనుకోండి, హీఈస్ అన్హ్యాపీ. వెరాజ్ ఏ రిచ్ మ్యాన్, హీ హ్యాజ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాగద్వేష. క్యా బడి బాత్ హై? మొత్తానికి రాగద్వేషాలే కదా, ఇమోషన్సే కదా. జస్ట్ బికాస్ ఇమోషన్స్ ఆర్ సోఫిస్టికేటెడ్, దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. ఊరికే ఓ అని భుజం మీద వాలిపోయి ఏడి చేసి ఇవన్నీ, దిస్ ఇస్ ఆల్ సెంటిమెంటాలిటీ. అండ్ దట్ డజంట్ మేక్ ది పర్సన్ డీపర్ ఆర్ ఎనీథింగ్. వాట్ ఎవర్, I don't have anything against emotions and sentiments, but they are very superficial. Not much depth in that. So కాన్షియస్నెస్ యొక్క సూపర్ఫిషియల్ లేయర్స్ లో బతికేస్తుంటే such a person is not eligible for self knowledge. వాడికి అసలు బేసిక్ క్వాలిఫికేషన్ లేదు. ఎందుకంటే ఈ సూపర్ఫిషియల్ లేయర్స్ లో మనం బతికేస్తూ దాంట్లో ఒక సెన్సేట్ వాల్యూస్, ఎందుకంటే సెన్స్ లెవెల్లోనే బతుకుతున్నాం కదా, సెన్స్ లెవెల్లోనే బతుకుతున్నాం. సో సెన్స్ ని బట్టి మనస్సు కూడా స్ట్రక్చర్ నిర్మాణమైనది. సో వీ హ్యావ్ డెవలప్డ్ ఏ వెరీ స్ట్రాంగ్ సెన్సేట్ వాల్యూ సిస్టమ్. సెన్సేట్ అంటే ఐ మీన్ సెన్స్ రిలేటెడ్ వాల్యూ సిస్టమ్. నాకు ఈ సౌండ్స్ కావాలి, ఈ సౌండ్స్ అక్కర్లేదు, ఈ గంధాలు కావాలి, ఈ గంధాలు అక్కర్లేదు అంటూ ఈ విధంగా వెరీ వెరీ సీరియస్ సెన్సేట్ వాల్యూస్. అండ్ రిలిజియన్ అని కూడా వీ హ్యావ్ మేడ్ ఇట్ సెన్స్ ఓరియంటెడ్. ఏమంటే సెన్స్ ఓరియంటెడ్ పర్సన్ కి రిలిజియన్ ఇస్తే వాడు ఏం చేస్తాడు? ఆ రిలిజియన్ అని ఆ సెన్స్ ఓరియంటేషన్ లో దాన్ని కూర్చోబెడతాడు. దట్ ఈజ్ ఆల్ వాట్ హీ విల్ డూ. సో అంత సూపర్ఫిషియల్ గా కాన్షియస్నెస్ ని ఉన్నవాడు హీ కెనాట్ అప్రిషియేట్ ది డెప్త్ ఆఫ్ ఇట్, ద విడ్త్ ఆఫ్ ఇట్. వాడి దృష్టిలో consciousness is just limited to this body. The width of consciousness, what he knows. సర్ఫ్ చేసి వాడికి ఓషన్ యొక్క విడ్త్ వాడికి ఏం తెలుస్తుంది? ఆ వేవ్ గురించే తెలుస్తుంది వాడికి. తర్వాత ద డెప్త్ ఆఫ్ కాన్షియస్నెస్, యూ కెన్ కాల్ ఇట్ డెప్త్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ హయ్యర్ ఆల్సో. మేము రెండు రకాలుగాను మాట్లాడతాం. ది హయ్యర్ డైమెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ బ్రహ్మన్. హౌ హీ నోస్? సో ఈ సూపర్ఫిషియల్ లైఫ్ స్టైల్లో యూ కెనాట్ నో ది బ్రహ్మన్. అండ్ పైన చెప్పినవి చక్షుషా గృహ్యతే నాపి దేవై మనసా తపసా కర్మణ, ఈజ్ ఆల్ సూపర్ఫిషియల్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. యూ కెనాట్ నో దాట్.
జ్ఞాన ప్రసాదేన. సో జ్ఞాన ఇస్ కాన్షియస్నెస్. సో దాని యొక్క ప్రసాదము, అది ప్రసాదం కావాలి అంటే ప్రసన్నంగా ఉండాలి. అంటే ప్రసన్నంగా ఉండాలంటే శంకరులు 2 దృష్టాంతాలు ఇచ్చారు. మలావనద్ధమివ ఆదర్శం, విలులితమివ సలిలం. ఇలా ఉండకూడదు. మల అవనద్ధం ఆదర్శం. ఆదర్శం అంటే అద్దం. అది మురికితోటి కప్పివేయబడి ఉన్నది. అలా ఉంది మన మనస్సు, అలా ఉంది మన కాన్షియస్నెస్. ఎలా ఉందంటే మురికితో నిండి ఉంది. సో ఏమిటి మురికి అంటే తీవ్రమైన సంసారాసక్తి, తీవ్రమైన రాగద్వేషాలు, తర్వాత ఎవరి మీదైనా కోపం వస్తే పట్టుకోలేకపోవటం, వ్యతిరేక భావం వస్తే తట్టుకోలేకపోవటం, సో ఇది మిథ్యా అని తెలుసుకోలేకపోవటం, వెరీ ఇంటెన్స్ కమిట్మెంట్ టు సర్టన్ సెన్సేట్ వాల్యూస్, వెరీ ఇంటెన్స్ కమిట్మెంట్. సో దిస్ ఈజ్ హౌ వీ లివ్. దాంతో ఈ సెన్సేట్ వాల్యూస్, సెన్స్ రిలేటెడ్ వాల్యూస్ ఉన్నాయే, ఇవి ఆ ఆత్మ చైతన్యాన్ని ఆ కాన్షియస్నెస్ ని అద్దాన్ని మకిలి పట్టేసినట్టుగా పట్టేస్తుంది. సో వీడు సూపర్ఫిషియల్ లేయర్స్ లోనే అలా పైనే బతుకుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ సిగరెట్లు పీల్చి వాళ్ళు, తర్వాత ఇంకా ఆల్కహాల్ మొదలైన మాదక ద్రవ్యాలను స్వీకరించి వాళ్ళు, వాళ్ళ లంగ్స్ అవి ఎలా ఉంటాయంటే నాకు డాక్టర్ గారు చెప్పారు, వాళ్ళ లంగ్స్ చూస్తే జాలేస్తుందని. ఎందుకంటే ఆ ఎనాటమీ ఎంత బాగా తెలుసుంటుంది కదా వాళ్ళకి. ఆ లంగ్స్ కి ఇట్ మస్ట్ హ్యావ్ దట్ బ్రైట్ రెడిష్ టింజ్ త్రూ అవుట్. వీడి సిగరెట్ కాల్చి వాడికి ఆ రెడిష్ టింజ్ పోతుంది, బ్లూ టింజ్ వచ్చేస్తుంది. తర్వాత వెరీ ఫైన్ పార్టికల్స్ థరోగా కోట్ అయిపోయి ఉంటాయి లంగ్ ఇన్నర్ సర్ఫేసెస్ అంతా కూడా. అంచేతనే వాడు అలా ఉంటాడు. కానీ మనకి కమర్షియల్ ఏముంటుంది, వాడేమో 4 గుండాలు వస్తారు, ఒక అమ్మాయి ఉంటుంది, 4 గుండాలు వస్తారు, వెంటనే వీడు చార్మినార్ పఫ్ పీల్చి వాళ్ళ 4 కొట్టేస్తారు. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంది. అంత బ్యాడ్ కమర్షియల్ అదే. కానీ ఇంకోటి ఎప్పుడో నేను 10 ఏళ్ల క్రితం కమర్షియల్ చెప్పాను, ఈ మధ్యన చూసాను నేను అంటలేదు. ఇలాగ కార్లో వెళ్తుంటే కనపడతాయి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఇలాంటి కమర్షియల్స్, పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ కనపడతాయి. కింద సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఓ వాక్యం ఒకటి. ఇంత హైపోక్రసీ, ఇంత ఫాలీ ఇదే, కానీ అది ఇంకొకటి లేదు. సో వెన్ ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్, వై యు ఆర్ సెల్లింగ్ ఇట్? అండ్ వెన్ యు ఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ ఎ ప్రాఫిట్, వై యూ సే దట్ ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్? వాట్ ఈస్ దిస్ కాంట్రడిక్షన్? నో, దిస్ ఈస్ ది మోడర్న్ ఎకానమీ. ఎనీవే, ఇట్ ఈజ్ ఆల్ డిఫరెంట్ థింగ్. సో ఆ లంగ్స్, వాటికి పరమేశ్వరుడు వాటిని ఏ విధంగా సృష్టించాడో అదంతా పోయి, వీడు గాలి వెళ్తుంది, గాలి ఉంది, చుట్టూ గాలి ఉంది, అంతా ఆక్సిజనే. కానీ ఆ గాలి, వీడికి కావలసిన గాలి ఓపెసరంత గాలి, చుట్టూ అనంతమైన వాయువు ఉంది, దాంట్లో ఓపెసరంత వాయువు వీడికి కావాలి. వీడి ఎవరిని బతిమలాడక్కర్లేదు, డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, అంటే ఓళ్ళంత గాలి. కానీ ఇవన్నీ పాడి చేసి కూర్చుంటే మరి ఎక్కడి నుంచి వస్తుంది గాలి? He can never get enough oxygen. That absorption of oxygen is never enough. He lives. And so, అలాగా సూపర్ఫిషియల్ గా గాలి పీల్చుకుంటూ బతుకుతూ ఉంటాడు. నేనేదో ఫిజికల్ దృష్టాంతం చెప్పాను మీకు. సో డీప్ ఇన్హలేషన్ అండ్ డీప్ ఎగ్జలేషన్. డీప్ ఇన్హలేషన్ లో మొత్తం బాడీ అంతా కూడా రెజువినేట్ అయిపోతుంది, ప్రాణశక్తితోటి నిండిపోతుంది. డీప్ ఎగ్జలేషన్ లో బాడీ అంతా కూడా రిలాక్స్ అయిపోయి ఫ్రెష్ గా అయిపోతుంది. ఈ రెండు కూడా ఈ సిగరెట్లు తాగి, ఆల్కహాల్ తాగి వాడికి వీటి శోభ, వీటి మహిమ వాడికి ఏం తెలుస్తుంది? పూర్ ఫెలో, ఇట్ ఈజ్ నాట్ ఫర్ హిమ్, దే ఆర్ నాట్ ఫర్ హిమ్. అలాగే ఈ సెన్స్ బేస్డ్ వాల్యూస్ తోటి జీవితంలో మనము వీ హ్యావ్ క్రియేటెడ్ టూ మెనీ ఇమోషనల్ వాల్యూస్. ఎలాగా? ఇంట్లో ఫ్యామిలీలో 12 మంది రిలేషన్స్ ఉంటారు. మామ, అత్త, తండ్రి, తల్లి, సిస్టర్ ఇన్ లాసు, బ్రదర్ ఇన్ లాసు, ఈ లాసు, ఆ లాసు, బోల్డ్ మంది రిలేషన్స్. ఎవరి బతుకు వాళ్ళు బతుకుతారా? బతకరు. దే హ్యావ్ టు రిలేట్ విత్ ఈచ్ అదర్. పోనీ ప్రేమానురాగాలతో రిలేట్ చేస్తారా? అది చేయరు, దెబ్బలాడుకుంటూ ఉంటారు. దాంతో వీడి కాన్షియస్నెస్ ఇట్ ఈస్ సో క్రౌడెడ్ అండ్ క్లౌడెడ్ విత్ ఆల్ దీస్ ఇష్యూస్.
అసలు ఇష్యూనే కాదు అది. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ, బట్ ఇట్ ఈస్ సో మచ్ క్రౌడెడ్ విత్ దీస్ ఇష్యూస్. సో ఈ విధంగా ఇఫ్ యూ లివ్ ఇన్ సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ ఆర్ హైలీ ఇంప్యూర్ విత్ సెన్సేట్ వాల్యూస్, యూ విల్ నెవర్ నో వాట్ ఈజ్ ఆత్మ. నో వే. జ్ఞాన ప్రసాదేన, ఆ చైతన్యంలో కాన్షియస్నెస్ లో మీరు ప్రసాదాన్ని తీసుకురావాలి. ఇది ఇంట్రడక్షన్. ఈ పైన శంకరులు వ్యాఖ్యానం చేస్తారు. ఆయన అంటారు, ఆత్మావబోధన సమర్థమపి స్వభావేన సర్వప్రాణినాం జ్ఞానం అని అంటారు. సర్వప్రాణుల యొక్క ఈ బుద్ధి, ఈ బుద్ధి వృత్తిమతి. సో సర్వప్రాణులకు ఈ చైతన్యం ఉన్నది. ఆ చైతన్యం బ్రహ్మండే, అదే బ్రహ్మ. తర్వాత చైతన్యానికి స్వభావతః తనంత తానుగా తన స్వరూపాన్ని తెలుసుకునే శక్తి ఉంది. ఆత్మావబోధన సమర్థమపి. నేను ఇచ్చిన లంగ్స్ దృష్టాంతమే. లంగ్స్ మీరు క్లీన్ గా పెట్టుకుంటే దే హ్యావ్ ది పవర్ టు అబ్జార్బ్ ఆల్ ది రిక్వైర్డ్ ఆక్సిజన్. మీరు కనుక డీప్ ఇన్హలేషన్ చేస్తే ఎంత కంఫర్టబుల్ గా హోల్ బాడీ టోనప్ అయిపోయి ఎంత హ్యాపీ అయిపోతారండి ప్రాణాయామంలో. ఎందుకంటే లంగ్స్ కి ఆ సామర్థ్యం ఉంది. అండ్ డీప్ ఎక్సలేషన్, డీప్ ఇన్హలేషన్, దట్ పవర్, దట్ ఈ గ్లోరియస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది లైఫ్స్ పవర్. ఇట్ ఈస్ లైఫ్. ప్రాణము అంటే అదే. లంగ్సే ప్రాణం అంటే ఇంకేముంది ప్రాణం అంటే? మిగతా దాని తర్వాత మాట. కనుక ఆ సామర్థ్యం ప్రతివాడికి ఉంది. పరమేశ్వరుడు అలా పుట్టించాడు. హెల్దీ పర్సన్ గురించి చెప్తున్నాను నేను. నార్మల్ పర్సన్ గురించి చెప్తున్నా. ఏదో పుట్టుకతోటే ఏవో డిఫెక్ట్ ఏదో ఉండి ఉన్న పరిస్థితి కాదు నేను చెప్తూ ఉంటా. సో ప్రతి మనిషికి కూడా ఆ లంగ్స్కి ఎలా అయితే సహజ శక్తి ఉన్నదో, అలాగే బుద్ధికి, బుద్ధి అంటే మైండ్ ఈజ్ నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ ఆత్మ. మనస్సు అంటే ఆత్మశక్తే. వాట్ ఈస్ ఫ్యాన్? ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఆ రకంగా ఈ మనన శక్తికే మనస్సు అని పేరు. మనన సామర్థ్యానికే ఇట్స్ ఎ ఫంక్షన్. ఇట్ ఈజ్ ఎ ఫ్యాకల్టీ విచ్ యూ హ్యావ్. మననం చేసేటువంటి సామర్థ్యం. దానికి మనస్సు అని ముద్దు పేరు పెట్టుకున్నాం. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ది పవర్ ఆఫ్ దట్ ఆత్మ అలోన్. కనుక దానికి ఆ సామర్థ్యం ఉన్నది. ఇఫ్ ఓన్లీ ఇట్ జస్ట్ రివర్సెస్ ది ఫోకస్, ఇట్ గెట్స్ రిజాల్వ్ ఇన్ ఇట్స్ ఓన్ సోర్స్ అండ్ ఇట్ కెన్ అప్రిషియేట్. సో ఆ ఆత్మానుభవానికి సమర్థమైనది అందరిది కూడా, అందరి మనస్సు కూడా. సో దీంట్లో క్యాస్ట్, క్రీడింగ్ ఇదేమీ లేదు. మానవ మాత్రుని యొక్క మనస్సు ఆత్మావబోధన సమర్థం, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందుకు సమర్థమైనదే. కానీ మరి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటే, బాహ్య విషయ రాగాది దోష కలుషితం అప్రసన్నం అశుద్ధం సత్. అది బాహ్య విషయాలు. శంకరులు మొదలైన మహాత్ములకు ఆ పరిస్థితి ఎలాగ స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. చైతన్యము, మనస్సు, ఆత్మ, ఈ అంశాలు ఎలాగైతే నాడి చూసే డాక్టర్కి ఆ నాడీ సంగతి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుందో, లేకపోతే రత్న పరీక్షకుడికి చేతిలో ఉండే రత్నం యొక్క మంచి చెడులు ఎలా తెలుస్తూ ఉంటాయో, మహాత్ములకు అలాగే ఈ అంశాలు అలా తెలుస్తూ ఉంటాయి. కనుక వీడి యొక్క మనస్సు బాహ్య విషయముల యందలి రాగము. బాహ్య విషయాలు, శబ్దాది విషయాలు, ఈ సెన్సేట్ వాల్యూస్ ఉన్నాయి చూసారా, దే ఆర్ ది వర్స్ట్ థింగ్. యూ షుడ్ రైజ్ అబౌవ్ ది సెన్సేట్ వాల్యూస్. కొంచెం రగ్గడ్నెస్ డెవలప్ చేసుకోవాలి. సెన్సెస్ ఏం చేస్తాయంటే మనల్ని చాలా వల్నరబుల్ గా తయారు చేసి పెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, కరెంటు పోయిందనుకోండి, మనం నిద్రపోలేం. ఎంత వల్నరబుల్లో చూడండి. కరెంటు పోతూ ఉంటుంది. ఎందుకంటే ఉచిత విద్యుత్ అని ఇప్పుడు ఆరంభం అయితే ఇంక కరెంట్ ఏమిటి? ఎక్కడి నుంచి వస్తుంది కరెంట్? ఇప్పుడు ఉన్న ఫ్యాక్ట్ ఏదో మనం చూసుకోవాలి. సో ఉన్న కరెంట్ ఏదో ఉంది, సో అదే ఇవ్వాలి. ఉచిత విద్యుత్ అని మీరు మామూలుగా అసలు ఉచితం కాదన్నప్పుడే వాళ్ళు 50% పే చేస్తున్నారు. ఇప్పుడు మిగిలిన 50% కూడా మానేస్తారు. ఇప్పుడు గ్రామంలో ఓ 10 ఎకరాల రైతు ఉంటాడు. 10 ఎకరాల రైతు ఉంటాడు. వాడు ఉచిత విద్యుత్ అనుభవిస్తూ ఉంటాడు. వాడు పే చేయడు. తర్వాత ఒక 50 క్యాండిల్ 40 క్యాండిల్ బల్బు పెట్టుకోవాల్సిన చోట 100 క్యాండిల్ బల్బు పెడతాడు. ఉచితం కదా, పే చేయడు. వాడి దగ్గర కూలీ ఉంటాడు. ఆ కూలీ ఏమో ఇంటి దగ్గర పాకకో లేకపోతే చిన్న ఇంటికి, లేకపోతే వాడి గుమాస్తాయో మేస్త్రియో వాడు చిన్న కరెంట్ పెట్టుకుని మీటర్ పెట్టుకుంటాడు. ఈ రైతు పే చేయడు, ఈ వీడు పే చేయాలి. వై హీ షుడ్ పే?
10 ఎకరాల రైతు వాడు పే చేయక్కర్లేదు. వాడి పక్కన ఈ కూలీడు ఉంటాడు, వాడేదో కూలి మనిషి అంటే వ్యవసాయ కూలీలు వీళ్ళు చిన్న ఇల్లు కట్టుకుని వాడు కూడా మర్యాదగా బతుకుతూ ఉంటాడు గ్రామంలో. కష్టం చేసి కాయ కష్టం చేసి బతుకుతూ ఉంటాడు. ఉదాహరణకి కొబ్బరికాయలు లెక్కలు రాసి బతికేవాళ్ళు, కొబ్బరికాయలు ఇటు అటు తీపి ఏజెంట్లు, ఇలా రకరకాలుగా బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఇల్లు వాకిలి ఉంటుంది. వాడు 200 బిల్లు కట్టాలి వాడు ప్రతి నెలను. ఈ రైతు 10 ఎకరాల ఆసామి ఉంటాడు, వీడు ఆదాయం అంతా సంపాదిస్తూ ఉంటాడు, వీడు ఏ బిల్లు కట్టాడు. వాడు ఎందుకు కడతాడు? వాట్ ఈస్ దిస్ ఇంజస్టిస్? కొంతమందికి ఉచితము. గ్రామంలో అందరూ వాళ్ళంతా వెల్ నెట్ కమ్యూనిటీలో ఉంటారు. ఓ బస్తీ ఓ 10 కుటుంబాల్లో 8 కుటుంబాలు 6 కుటుంబాలు ఇల్లు కట్టరు, బిల్లు కట్టరు. మిగిలిన 4 ఎందుకు కడతారు? వై దే షుడ్ పే? సో ఫైనల్లీ వాట్ హ్యాపన్స్, there may be some good point in it, but there is a bad point also in it. A very bad point. Good point anto nenu cheppalenu gaani there is a very bad point. It creates a very wrong atmosphere at the village level. And so electricity బిల్లులు కట్టుకునే ఆఫీస్ కూడా తెలుస్తుంది, ఎవడో కట్టడు బిల్లు. విలేజ్ లో అందరూ వెల్నిట్ ఉంటారు, కడితే అందరూ కడతారు, లేదా ఎవడో కట్టడు. సో అప్పుడు ఇంకే తర్వాత మీరు ఎప్పుడైతే ఉచితం అన్నారో వాడు వేస్ట్ చేయడం ప్రారంభిస్తాడు. మీరు బిల్లు కట్టమంటే పొదుపుగా వాడుకుంటాడు, ఉచితం అంటే వేస్ట్ చేయడం ప్రారంభిస్తాడు. సో మరి ఎంతమందికని ఇస్తారు? ఉన్న ఎలక్ట్రిసిటీ ఏదో అది. ఎనీవే, ఐ డోంట్ నో హౌ థింగ్స్ ఆర్ గోయింగ్. ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఫర్ ఎ ఫ్యూ డేస్, డజంట్ మ్యాటర్. సో వాట్ ఐ మీన్ ఈజ్, రాంగ్ వాల్యూ సిస్టమ్ ని మనం జీవితంలో క్రియేట్ చేసి కూర్చున్న తర్వాత, సెన్సేట్ వాల్యూస్ ని, రాంగ్ వాల్యూస్ ని క్రియేట్ చేసుకుని మనం మనస్సుని పూర్తిగా అప్రసన్నంగా, బాహ్య విషయ రాగాది దోష కలుషితం. సో రాగాది దోషముల చేత కలుషితం చేసుకున్నప్పుడు అప్రసన్నం, అది మనస్సులో ఆ ప్రసన్నత రాదు. ప్రసన్నత అంటే కంపోజర్. So many words are there. Quietude is somewhat different. నిశ్చలంగా ఉన్నది quietude. ప్రసన్నంగా ఉన్నది అంటే కంపోజ్. నిశ్చలంగానూ ఉంది, అట్ ది సేమ్ టైం హ్యాపీగా కూడా ఉంది, రీజనబ్లీ అంటే కంఫర్టబుల్ గా ఉంది. యాడ్ కంఫర్ట్ టు quietude, that becomes prasanna, peaceful and calm and quiet. సో అటువంటి ఆ ప్రసన్నత పోతుంది. సో అప్రసన్నం, కలుషితం, అప్రసన్నం, అశుద్ధం, సత్. దాని యందు అన్ని రాంగ్ వాల్యూస్ ఎస్టాబ్లిష్ అవుతాయి. రాంగ్ వాల్యూస్ చాలా భయంకరంగా ఉంటాయి. అసూయ, ఈర్ష్య, మాత్సర్యం, కామము. కామం అంటే డిజైర్ అని అర్థం, ఎనీ డిజైర్. క్రోధము. సో ఈ విధంగా ఈ రాంగ్ వాల్యూ మర్చిపోలేకపోవడం. వాడు అవమానం చేశాడు అంటూ అలాగా ఏళ్ల తరబడి అవమానాలను గుర్తుపెట్టుకోవడం. వాడు చేసినప్పుడు కొంత సత్యం అవ్వచ్చు, కొంత వీడి ఇమాజినేషన్ కూడా ఉండొచ్చు. ఏదో అయిపోయింది, ఫర్గెట్ అండ్ ఫర్గివ్. ది సైకలాజికల్ బర్డెన్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్. సో ఈ విధంగా ఈ బర్డెన్లన్నీ చాలా కలుషితంగా ఉంటుంది మనస్సు. వీడికి ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం కావాలంటే ఎవడో వచ్చి కీ ఇచ్చి, బొమ్మ ఉంటుంది చూడండి, కీ ఇస్తే గెంతులు వేస్తుంది, అలాగే ఎవడో వచ్చి ఇక్కడ తలకాయ మీద వేలు పెట్టి లేకపోతే ఇక్కడ వేలు పెట్టి ఏదో చేస్తే అవుతుందని వీడు హీ వాంట్స్ దట్ వే. బికాజ్ హీ డజంట్ వాంట్ టు పెనిట్రేట్ హిజ్ ఓన్ ఇన్నర్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్. హీ డజంట్ వాంట్ టు డూ దట్. ఎందుకంటే దట్ ఈజ్ చాలా కఠినమైన కార్యం. అది ఒక పెద్ద తపస్సు. ఆ తపస్సు వీడు చేయడం, దానికి సబ్స్టిట్యూట్ ఏదైనా చూస్తానంట. హీఈస్ విల్లింగ్ టు పే ఎ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు పే చేసినట్టుగానే దీనికి కూడా బిల్లు పే చేయడానికి హీ కన్వర్ట్స్ ది హోల్ థింగ్ ఇంటూ ఎ కామర్స్. ఎలాగా? ప్రసన్నత, ప్రసాద బుద్ధి కావాలి కదా, నేను ప్రసాదం కొనుక్కుంటాను అంటాడు. ఫైనల్లీ ఇట్ ఎండెడ్ దే. అసలు ఎలా వచ్చిందంటే ఈ ప్రసాదం అన్నది, ఈశ్వరుణ్ణి కనుక మీరు భక్తితోటి ఆరాధించినట్లయితే ఆ షోడశోపచారాలు ఎలా ఉంటాయంటే సెన్సేట్ వాల్యూస్ అన్నింటినీ ఈశ్వరుడికి సమర్పిస్తారు దాంట్లో. దట్ ఈస్ ది పూజ. గంధమునకు వాల్యూ ఉంటుంది ముక్కుకి. సో మీకు బాగా ఇష్టమైన గంధాన్ని తీసుకుని దాన్ని ఈశ్వరుడికి సమర్పిస్తారు. మీకు బాగా ఇష్టమైన రసాన్ని ఈశ్వరుడికి సమర్పిస్తారు. మీకు బాగా ఇష్టమైన రూపం ఏమిటి? అలంకారం.
అలంకారాలన్నీ మనకు కావాలి అలంకారాలు. దేవుడికి ఎందుకంటే అలంకారాలు? దేవుడికి అలంకారం చేసేమంటూ ఉంటారు. దేవుడికి ఏమిటి అలంకారం? మనకు కావాలి. మన కన్ను నిండాలి, మన కడుపు నిండాలి. అంచేతనే దేవుడికి వడలు అప్పాలు ఇవన్నీ నైవేద్యం పెట్టేందుకు వాళ్ళ కడుపు నిండాలి. దేవుడికి అలంకారం చేస్తారు, మన కన్ను నిండాలి. సో ఈ సెన్సేట్ వాల్యూస్ అన్నింటినీ మీరు ఎప్పుడైతే దేవుడికి సమర్పించారో మొత్తం పూజ ఆ సమర్పణ అంతా అయ్యేప్పటికీ మనస్సు ప్రసన్నంగా తయారు. అది ప్రసాదం. ఇప్పుడు ఆ ప్రసాదాన్ని మన వాళ్ళు ఏం చేసి పెట్టారు? అసలు ఈ అర్థం కూడా మర్చిపోయారు. ఇలాగంటే కనెక్షన్ ఒకటి మనం అమ్మే ఈ లడ్డుకిను మానసికమైన ప్రసన్నతకి అసలు ఇక్కడి నుంచి అది పుట్టింది, ఈ సూక్ష్మం నుంచి ఆ స్థూలం పుట్టింది. ఎప్పుడు కూడా స్థూలం వెనక సూక్ష్మం ఉంటుంది అని ఈ కనెక్షనే మర్చిపోయారు. కనెక్షన్ అనేది ఒకటి ఉందంటే ఎప్పటికైనా ఓసారి కలితే ఓసారి వెనక్కి తిరిగి చూసే అవకాశం ఉంది. ఈ కనెక్షనే మర్చిపోయి ప్రసాదం కొనే స్థితిలో మొత్తం సమాజాన్నంతని తయారు చేసి పెట్టింది తిరుపతి దేవస్థానం వాళ్ళు. దే హ్యావ్ క్రియేటెడ్ ఏ వాల్యూ ఫర్ పర్చేసింగ్ ప్రసాదం. ఏ వాల్యూని క్రియేట్ చేసి పెట్టారు. నేను ఒకసారి తిరుపతి వెళ్ళాను. స్వామీజీ ప్రసాదం కొనుక్కుని తీసుకుంటాం రండి, క్యూలో నిలబడతారా లేకపోతే మీకు మేము తెచ్చిపెట్టమంటారా అంటే, నేను క్యూలో నిలబడను, మీరు తెచ్చిపెట్టనక్కర్లేదు అంటే ప్రసాదం మరి వద్దా? అక్కర్లేదు. మరి ప్రసాదం ఏం అక్కర్లేదు. ఏమిటి ప్రసాదం? వాట్ ప్రసాదం? నో అక్కడ ఉచితంగా ఇస్తున్నారు. ఓకే, దట్ ఐ విల్ గో అంటే నేను ఉచిత ప్రసాదం వాళ్ళు ఎవరో ఇచ్చారు, అక్కడ చిన్న క్యూ ఉంది, ఆ క్యూలో నిలబడి అది తీసుకుని నోట్లో వేసుకుని పూర్తి చేస్తాం. లడ్డు అక్కర్లేదు. వీ డోంట్ వాంట్ ప్రసాదం. వాట్ ప్రసాదం యూఆర్ టాకింగ్ అబౌట్? సో ప్రసాదము అంటే యూ జస్ట్ డోంట్ మేక్ ఎ కామర్స్ అవుట్ ఆఫ్ ఇట్ బికాజ్ ఇట్ కెనాట్ బి కమర్షియలైజ్. అంతఃకరణ శుద్ధికి సంబంధించిన విషయం కనుక యూ హ్యావ్ టు పెనిట్రేట్ ది లోవర్ లెవెల్స్ ఆఫ్ ది ఇన్నర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ యువర్ సెల్ఫ్. అంతర్ముఖుడవై మెడిటేషన్లో ధ్యానంలో నీ లోపల ఉన్నటువంటి విషయాలను నువ్వు గమనించే స్థితికి నువ్వు చేరుకోవాలి. కానీ ఏదో ప్రసాదం లడ్డు కొనుక్కు తినేస్తే ఇట్ యాడ్స్ టు యువర్ ఆల్రెడీ క్యాలరీ బర్డెన్. రియల్లీ స్పీకింగ్, హ్యూజ్ క్యాలరీ బర్డెన్ ఈజ్ హ్యాంగింగ్ ఆన్ ది హెడ్. దిస్ యాడ్స్ టు దాట్. In fact, I have an objection to the method of preparing the laddu itself. I have an objection. Anyway, so అప్రసన్న గవర్నమెంట్ టెంపుల్ నడపడం, గవర్నమెంట్ రన్ చేస్తుంది టెంపుల్. వాళ్ళే గవర్నమెంట్ ఉద్యోగులు రన్ చేస్తారు. గవర్నమెంట్కి ఏమిటంటే సంబంధం? తిరుపతి దేవస్థానం టెంపుల్ వెరీ వెరీ అన్ఫార్చునేట్, ఏ సాడ్ saga of wrong understanding and all that. So అశుద్ధం సత్ నా అవబోధయతి. దానికి ఆ సామర్థ్యం ఉంది, బుద్ధికి ఆ అంతఃకరణ చైతన్యానికి ఆ సామర్థ్యం ఉంది, ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే సామర్థ్యం ఉండి తెలుసుకోలేకపోతుంది. ఎందుకని దేన్ని తెలుసుకోలేకపోతోంది? దూరంగా ఉండే ఇంద్రియ జ్ఞానాలను సంపాదించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ ఆత్మస్వరూపము నిత్యం సన్నిహితమపి ఆత్మతత్వం, నిత్యము సన్నిహితంగా ఉంది. ఇంకా అంతకంటే దగ్గరగా మరేది ఉండలేదు. ఫ్యాన్కి ఎలక్ట్రిసిటీ ఎంత దగ్గరగా ఉంది? దీపానికి ఎలక్ట్రిసిటీ ఎంత దగ్గరగా ఉంది? అంత దగ్గరగా ఉంది. మనశ్శక్తికి మూలంలో ఆత్మ చైతన్యమే ఉన్నది. అయినా కూడా వీడు తెలుసుకోలేకపోతున్నాడు. లైక్ ఈవెన్ ఆ మనస్సు ఎలా ఉందంటే మలావనద్ధం ఆదర్శమివ. మల అంటే మురికి, అవనద్ధం అంటే కోటింగ్. అవనద్ధ ఇస్ కోటింగ్. మురికి కోటింగ్ అయిపోయినటువంటి ఆదర్శంలాగా అయిపోయింది ఆ మనస్సు. విలులితమివ సలిలం. విలులితమివ సలిలం అంటే కలిచివేయబడినటువంటి మనస్సు, నీరు. రెండు దృష్టాంతాలకి మల విక్షేపములు చెప్పారు. ఒకదాని చేత మలం అంటే దోషము, కాలుష్యము, ఇంకొక దాని చేత విక్షేపాన్ని చెప్పారు. మనస్సుకి రెండు సమస్యలు ఉన్నాయి, రెండు ప్రాబ్లమ్స్. ఒకటి మాలిన్యం. మాలిన్యం అంటే నేను ఎన్నిసార్లు చెప్పినా చెప్తూనే ఉంటాను. మాలిన్యం అంటే తీవ్రమైన రాగద్వేషాలే మాలిన్యం. ఐ హేట్ దిస్, ఐ లవ్ హిమ్, అండ్ యూ రిమెంబర్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్.
ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పెళ్లిలో ఎవడో అవమానం చేశాడు, అది గుర్తుకొచ్చి మనసు బాధపడింది అనుకోండి, అది మాలిన్యం, మనస్సు యొక్క మాలిన్యం. ఎవడి మీదైనా గుర్తుకొచ్చి వీడు మోహించం, వీడు నాశనం అయిపోతే బాగుండు అనిపించింది అనుకోండి, మనస్సు యొక్క మాలిన్యం. వీడు దుష్టుడురా అనిపించింది అనుకోండి, మనస్సు యొక్క మాలిన్యం. మనకి వాటితో వద్దు, మనకి వీ కెనాట్ హ్యాండిల్ హిమ్, సో కీప్ హిమ్ అవే అంటే ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ ట్రయింగ్ టు ఓవర్కమ్ దట్ మాలిన్యం. సో ఫర్గివ్ హిమ్, ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అండ్ ఫర్గివ్. ఓకే, బ్లెస్ హిమ్. వాడు మిస్బిహేవ్ చేస్తాడు, బ్లెస్ హిమ్ అండ్ మూవ్ ఆన్. మనం సాధకులం కదా, మనం ఇప్పుడేమీ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ గురించి నేను మాట్లాడటం లేదు, వేదాంత సాధకుల గురించి కదా పాఠం మరి. సో in a company executive situation, whatever has to be done, I'm not saying anything against it. But sadhana margamlo unnavadu, you forgive and move on. So adi malinyam. So the inability to overcome some of these emotional issues, that sangamu, asakti, chipakna, sakti ante sattu antaru, laipind antaru, atukkupotundi, ఊడు కాదు. ఆ రకంగా వీడు అతుక్కుపోతాడు. బావమరిదితో చిన్న వ్యాపారం చేస్తాడు, దానికి అతుక్కుపోతాడు. ఇప్పుడు బావమరిది కలిసి బిజినెస్ చేస్తారు, దాంట్లో లాభం వచ్చినా దెబ్బలాటే, నష్టం వచ్చినా దెబ్బలాటే. ఓసారి లాభం నష్టం వస్తుంది. బ్రతుకున్నంతకాలం ఇదే గుర్తులో ఉంటుంది. వాడితో కలిసి బిజినెస్ చేసి మా బావ మోసం చేశాడు అని ఇలాగే ఇదే దెబ్బలాట. ఎంత భయంకరమైన దెబ్బలాట్లు అంటే కోర్టుల్లో గడిపోతారు, ఇంకా ఏవేవో చేస్తారు, ముఖముఖాలు చూసుకోరు. ఈ ఫ్యామిలీస్, ఈ రిచ్ ఫ్యామిలీస్ అంటే మరీ టూ మచ్ రిచ్ ఫ్యామిలీస్ ఉంటారు చూడండి, వాళ్ళు ఎంత శత్రుభావంతో బతుకుతూ ఉంటారంటే, ఎందుకంటే ఏవో ఇమోషన్స్ వస్తాయి, చిన్న చిన్న ఇమోషనల్ ఇష్యూస్ వస్తాయి. దే డోంట్ నో హౌ టు న్యూట్రలైజ్ దోస్ ఇష్యూస్, హౌ టు డీటాక్సిఫై ఆల్ దట్ టాక్సిసిటీ జనరేట్ అవ్వడంలో తప్పేం లేదు, ఇట్ హ్యాపెన్స్. దాన్ని డీటాక్సిఫై చేసుకోవాలి కదా, హీ డజంట్ నో దాట్. అంటే అలా పెర్మనెంట్ శత్రుభావంతో ఉండిపోతారు. తర్వాత ఆసక్తి, తీవ్రమైన ఆసక్తి, ప్రేమ అని ఏదో పేరు పెట్టి, ఏదో పేర్లు ఏ పేరైనా పెట్టచ్చు, యథార్థంగా ఆసక్తి తప్ప ఇంకేం లేదు. సో ఇంటెన్స్ అటాచ్మెంట్. సో ఇదే మనస్సు యొక్క దోషము, ఆదర్శము. దీన్ని మలము అంటారు. మలము అంటే కాలుష్యం. ఇంకా విక్షేపము, ఇది విలులితిమివ సలిలం. విక్షేపము అంటే దాంట్లో దోషం ఏం లేదు, కానీ మనస్సు యొక్క యాక్టివిటీ టూ మచ్ యాక్టివిటీ. అంటే మైండ్లో ది క్వాలిటీ ఆఫ్ థాట్స్ ఈజ్ బ్యాడ్, దట్ ఈస్ మాలిన్యం. అండ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ ఆర్ ది క్వాంటిటీ ఆఫ్ థాట్స్ ఈజ్ హై, దట్ ఈజ్ విక్షేపం. సో ది క్వాలిటీ షుడ్ బి ఇంప్రూవ్డ్ అండ్ ది క్వాంటిటీ షుడ్ బి రెడ్యూస్డ్ టు మేనేజబుల్ ప్రపోర్షన్స్. మనస్సు ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి, ఫ్యానే చూడండి, ఫ్యాన్ మీరు ఆన్ చేసిన వెంటనే అది మహావేగంతో, అదేమిటి హెలికాప్టర్ బ్లేడ్ లాగా అది ఊడిలు ఎతికి పడిపోతుందేమో వాళ్ళ వేగంతో జై 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 అని తిరగడం ప్రారంభించింది అనుకోండి. హౌ డూ యూ ఫీల్? అరే కొంత స్పీడ్ తగ్గించండి అనిపిస్తుంది. నా మటుకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే పాఠం చెప్పేటప్పుడు మాట్లాడుతున్నప్పుడు అది సౌండ్ కూడా అడ్డొస్తుంది, రెడ్యూస్ ది స్పీడ్ అనిపిస్తుంది. మరీ నీరసంగా గియ్యో తిరుగుతుంది అనుకోండి, గాలి తగలకుండా, అప్పుడేమనిపిస్తుంది, ఒక నెంబర్ పెంచండి అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి? యూ నీడ్ ఇట్ ఎట్ ఏ పర్టికులర్ కంఫర్టబుల్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ, మూవ్మెంట్. అలాగే మనస్సు కూడా డల్ అయిపోయి నల్లమందు బాబులాగా తయారయ్యాడు అనుకోండి, మనస్సు యొక్క ఇన్యాక్టివిటీ. బాడీ బికమ్స్ ఇన్యాక్టివ్ డ్యూ టు మైండ్స్ ఇన్యాక్టివిటీ. ఈ నల్లమందు అంటే అది మైండ్ మీద పనిచేస్తుంది, సైకోట్రోపిక్, అంచేతన బాడీ ఇన్యాక్టివ్ అవుతుంది. దెన్ అది దట్ ఈజ్ అన్డిజైరబుల్, దట్ ఈజ్ నాట్ గుడ్. మైండ్కి కొంత యాక్టివిటీ ఉండాలి. అయితే పాఠం ఏం చదువుతారండి, ముండగోపనిషత్తు చదువుతారు, మైండ్కి యాక్టివిటీ లేకపోతే మైండ్ అలా డల్గా ఉందనుకోండి, పాఠం ఏం చదువుతారు, పాఠం ఏం చెప్తారు. బట్ అట్ ది సేమ్ టైం క్లాస్లో కూర్చుంటారు, మొత్తం ప్రపంచ వ్యవహారాలన్నీ మైండ్లో అలా మహావేగంతో గేర 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 తిరుగుతూ ఉంటాయి అనుకోండి, ఇట్ ఈజ్ అన్డిజైరబుల్ టు. ఇట్ మస్ట్ హ్యావ్ సమ్ మూమెంట్ అండ్ కంట్రోల్డ్ మూమెంట్ ఉండాలి. దట్ ఈజ్ విక్షేప. విక్షేపానికి మలానికి కూడా, మల విక్షేపములు రెండింటికి కూడా ఉపాయాలు ఉన్నాయి. ప్రాణాయామము విక్షేపానికి బాగా ఉపయోగిస్తుంది. శరణాగతి భక్తి, భాగవత భక్తి, నిష్కామ భక్తి, దాన్నే ఉపాసన, నిష్కామ ఉపాసన. భక్తి అన్న ఉపాసన ఒకటే.
అది మాలిన్యాన్ని పోగొట్టడానికి బాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్. సో ఈ కారణంగా ఆత్మస్వరూపాన్ని వీడు తెలుసుకోలేకపోతున్నాడు. సో వాట్ ఐ వాస్ సేయింగ్, ద కాన్షియస్నెస్ ఈజ్ దేర్ విత్ యూ. యు ఆర్ ది కాన్షియస్నెస్. యూ షుడ్ పెనిట్రేట్ ది లోవర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే ఎలాగనమాట, కోపం వచ్చిందనుకోండి, కోపం వచ్చిన వెంటనే చెడామడా విరవాడిని తిట్టడం కాదు చేయాల్సింది. ఆ ఎవడి మీద కోపం వచ్చిందో వాడికి నమస్కారం చేసి, అయ్యా నా మనస్సు కొంత కలుషితమైనది, మీతోటి వ్యవహరించడంలో నా మనస్సు కలుషితమైనది, దేర్ఫోర్ మీరు దయచేసి వెళ్ళిరండి అని ఆయన్ని చెప్పి పంపించేసి మీరు ఏకాంతంలో కూర్చుని ఓంకారాన్ని ఆశ్రయించుకునో ఇంకో విధంగానో యు ఎగ్జామిన్ యువర్ మైండ్, యు వాచ్ యువర్ మైండ్ లైక్ యు వాచ్ ద థీఫ్. థీఫ్ను వాచ్ చేస్తే లాభం ఏమిటి? లాభం ఏమి ఉండదు. మీ దగ్గర ఉన్నది మీకు పోకుండా ఉంటుంది, అంతే కదా. థీఫ్ ఉన్నాడు, ఒక దొంగవాడు ఉన్నాడు అనుకోండి, ఇంటి దొంగ ఉన్నాడు అనుకోండి, మీకు తెలిసిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అలా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉంటారు. రైల్లో ప్రయాణం చేసేప్పుడు ఏం చేస్తారు? సామాన్ కోసం ఒక గంట కనిపెట్టుకుంటూ ఉంటారు. ఏమిటి లాభం వస్తుంది మీకు? మీ సామాన్ ఏమైనా బరువు పెరుగుతుందా? లేకపోతే దాని లోపల 3 డ్రెస్సులు పెట్టుకున్నారనుకోండి, అలా కనిపెడుతూ ఉంటే 4 అవుతాయా అవి? ఎందుకు కనిపెట్టడం? ఎందుకంటే అది ఎవడో కొట్టేయకుండా ఉండడం కోసం, ఎవడో అపహరించకుండా ఉండడం కోసం కనిపెడతాం. దేర్ఫోర్ యు వాచ్ యువర్ మైండ్ లైక్ యు వాచ్ ఎ థీఫ్. దానివల్ల ఏమవుతుంది? మనస్సులో వికారము, రాంగ్ వాల్యూ అని తెలిసి ఉండాలి. అది కూడా తెలియకపోతే ఇంకేం వాచ్ చేస్తుంది? వాచ్ చేసే ఉపయోగం ఏంటి? సో రాంగ్ వాల్యూ అని ఎప్పుడు తెలుస్తుంది? కొంత వేదాంత క్లాసులు అటెండ్ చేయటం, మహాత్ముల యొక్క సంస్పర్శ, అదే కాంటాక్ట్, వాటి వల్ల సత్సంగం వల్ల ఓకే ఇది రాంగ్ వాల్యూ, ఇది రైట్ వాల్యూ అని తెలుస్తూ ఉంటుంది. ఎవరి మీద ద్వేషం అది కలిగిందనుకోండి, ఈ స్వామీజీ అస్తమానం ద్వేషం మంచిది కాదంటూ ఉంటాడు అని ఓసారి అది గుర్తుకొస్తే ఇట్ ఈజ్ ఎ రాంగ్ వాల్యూ అని గుర్తించారు. సో ఇట్స్ ఎ బిగ్ గ్రోత్ ఇట్ ఈస్. దెన్ ఈ ద్వేషాన్ని నేను ఓవర్కమ్ చేద్దాం అనుకున్నాను, ఇంకా ఓవర్కమ్ చేయలేకపోయాను అని అనిపిస్తుంది. దెన్ దట్ రికగ్నిషన్ ఈజ్ ఇనఫ్ టు కాంకర్ ఇట్. అలాగా కాంకర్ చేయగలుగుతారు. కాబట్టి ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారని పరిశీలిస్తూ, అయితే ఈ బంధువర్గం వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వీడేం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు, వీడు వారానికి ఒకసారైనా టెలిఫోన్ చేస్తున్నాడా లేదా, వారమైనా ఇంకా ఎందుకు టెలిఫోన్ చేయలేదు, నేనంటే అంత నిరాదరణ ఏమిటి, ఈ రకమైన ఉత్తరం ఎందుకు రాయలేదు. ఒక ఆయన నాతో ఉన్నారు, ఏమంటే అమెరికాలో ఉన్నాడు, ఉత్తరం రాయడం ఒకసారి మా కుర్రాడికి సలహా చెప్పండి అంటే నేనున్నాను, ఎవడో వాళ్ళు అక్కడ బిజీగా ఉంటారని నేను ఎరుగుతున్నాను, మీరు అడిగితే నేను చెప్తాను, వాళ్ళు బిజీగా ఉంటారు పాపం. తర్వాత ఉత్తరం రాయడం అన్నది ఒక కల్చర్, అది ఈ మధ్యకాలంలో అది అందరికీ పోయింది, అది ఎవరు రాయట్లేదు. సో మహారాజా బ్రహ్మశ్రీ నాన్నగారికి నమస్కరించి వ్రాయినది ఉభయ కుశలో పరి, దిస్ ఈస్ గాన్, ఇట్ ఈస్ జస్ట్ నాట్ దేర్. సో కాబట్టి మీకు అలా ఒకప్పుడు హై స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు రాసి ఉండొచ్చు అతను, ఇప్పుడు రాసే స్థితి కాదు. కాబట్టి ఉత్తరాలను మీరు అపేక్ష చేయవద్దు. ఫోన్ టెలిఫోన్ చేయొచ్చు కదా, ఎప్పుడు ఎంతకాలం చేస్తున్నాడు టెలిఫోను? ఇదివరకు వెళ్ళినప్పుడు 15 రోజులకు ఒకసారి చేసేవాడు, ఇప్పుడు 3 నెలలకు ఒకసారి చేస్తున్నాడు. అంటే దెర్ ఈజ్ ఎ సిగ్నల్ ఇన్ ఇట్. ఏమిటా సిగ్నల్? ఏమిటి చెప్పండి అంటే, మీరు నాతోటి ఉండండి, నా సంచి పట్టుకుని నాతో తిరుగుతూ ఉండండి, దట్ ఈస్ ది సిగ్నల్. నాన్నగారు మీరు ఈ పాటికి ఓ మహాత్ముని ఆశ్రయించి చక్కగా వేదాంతం అది చదువుకోండి అని వాడు సిగ్నల్ పంపిస్తున్నాడు అమెరికా నుంచి కూడా. దట్ ఈస్ ది సిగ్నల్ హీ ఈజ్ సెండింగ్. అంతే కదా, నా బతుకు నేను బతుకుతున్నాను, నేను అప్పుడప్పుడు మిమ్మల్ని హలో అంటూ ఉంటాను, మీరు చక్కగా ఏ మహాత్ముడి దగ్గరైనా రామాయణమో భారతమో భాగవతమో లేకపోతే భగవద్గీత చదువుకోండి అని వాడు చెప్పడు కదా. అలా చెప్తాడా? అలా చెప్తే ఈ నిలబడగలడా? కోపం వచ్చేదు. అలా చెప్పడం, అలా చెప్పకుండా ఇలా చెప్తాడు. ఏమంటే ఈ పాటికి అంటే ఇంకొంచెం స్ట్రాంగ్ సిగ్నల్ కూడా ఇవ్వచ్చు. ఇంకొంచెం స్ట్రాంగ్ ఏమిటంటే, మీకు చేతనైతే ఈ పాటికి ఋషికేశం ఎక్కడికో వెళ్ళి సన్యాసం తీసుకోండి అని దాని అర్థం. అలా దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవాలి కానీ వాళ్ళు ఇంకోలా ఇంటర్ప్రిట్ చేసుకుని వీడు ఇక్కడ ఊరికే కుమిలిపోతూ ఉండడం ఏం వాల్యూ? అది సెన్సేట్ వాల్యూ, ఇమోషనల్ వాల్యూ, రాంగ్ ఇమోషనల్ వాల్యూ. సో ఈ విధంగా ఈ వాల్యూస్ అన్ని కూడా తీసి పక్కన పెట్టి మనస్సుని ప్రసన్నంగా ఉంచుకుంటే, సో యూ హ్యావ్ టు రికగ్నైజ్ ది అన్డిజైరబుల్ క్వాలిటీస్ ఆఫ్ యువర్ మైండ్. చూడండి, అప్పుడే సూపర్ఫిషియల్ లోంచి యూ విల్ గో విత్ ఇన్.
అప్పుడు ఇంకా ఫర్దర్ గ్రోత్ వస్తుంది. దెన్ ది సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మజ్ఞానము, ఇట్ బికమ్స్ ఏ పాసిబిలిటీ. యూ గెయిన్ ఏ మాస్టరీ ఓవర్ యువర్ ఓన్ ఇమోషన్ అండ్ యూ గెయిన్ మాస్టరీ ఓవర్ యువర్ ఓన్ సెన్సేట్ వాల్యూస్. వాటి యొక్క పట్టు హోల్డ్ అంటారు, తగ్గుతుంది. దెన్ యు ఆర్ ఇన్ ది రైట్ పాత్. తర్వాత తద్యదా ఇంద్రియ విషయ సంసర్గజనిత రాగాది మలకాలుష్యాపనయనాత్ ఆదర్శ సలిలాదివత్ ప్రసాదితం స్వచ్ఛం శాంతమవతిష్ఠతే తదా జ్ఞానస్య ప్రసాదస్యాత్. సో జ్ఞానం ఉందండి, జ్ఞానం ఈజ్ దేర్ విత్ యూ. ఆ జ్ఞానము ఫైనల్లీ ఇట్ హ్యాస్ బికమ్ ఇంప్యూర్ జ్ఞానం అండ్ ఇట్ హ్యాస్ బికమ్ టూ మచ్ ఆఫ్ యాజిటేటెడ్ జ్ఞానం. అలా అయిపోయింది. ఇప్పుడు నీళ్లు ఉన్నాయండి, స్వచ్ఛమైన నీళ్లు, దాని కింద నాణ్యం ఉంది. మీరేం చేశారు? ఆ నాణ్యం కనపడుతుంది ఆ నీళ్ల ద్వారా, కానీ మీరేం చేశారంటే దాంట్లో మురికి వేశారు. మురికి వేసి ఆ నీళ్లని బాగా కలిచి పారవేశారు. నీళ్లే ఇవే, స్వచ్ఛమైన నీళ్లే. ఇప్పుడు స్వచ్ఛమైన నీరుండి ఫిల్టర్ చేస్తే ఏమిటవుతుంది? ప్యూర్ వాటర్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ప్యూర్ వాటర్? ఫిల్టర్లోంచి వస్తుంది. ఫిల్టర్ ఇస్తుందా ప్యూర్ వాటర్? ఫిల్టర్ ఇస్తుందండి ప్యూర్ వాటర్? నల్లా పానీ దేతా హే అన్నట్టుగా ఉంది. ఫిల్టర్ ప్యూర్ వాటర్ ఇవ్వదు. ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఆ వాటర్లో ఉన్న ఇంప్యూరిటీస్ని పట్టేసుకుంటుంది. వాటర్ ఈజ్ ప్యూర్. వాటర్ ఈజ్ ప్యూర్ బై ఇట్ సెల్ఫ్. ఫిల్టర్ ప్యూర్ వాటర్ ఇవ్వదు. వాటర్ ఈజ్ ప్యూర్ బై ఇట్ సెల్ఫ్. అలాగే మనస్సు శుద్ధం. అది బై ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ శుద్ధం. ఎందుకంటే ఇట్ ఈజ్ ద విభూతి ఆఫ్ ది ఆత్మ. ఆత్మ విభూతి, అది శుద్ధం. అది సో అది కానీ ఏమైంది? ఈ ఫిల్టరేషన్ కొంత చేయాల్సి ఉంటుంది. పైన చెప్పిన విధంగా దాంట్లో ఉండే మాలిన్యం పెరిగిపోయినప్పుడు అప్పుడు తత్ యదా, ఆ మనస్సు ఎప్పుడైతే ఇంద్రియ విషయ సంసర్గజనిత రాగాది మల కాలుష్య అపనయనాత్, మల కాలుష్య అపనయనం, ఈ మలమును అంటే ఈ కాలుష్యమును, ఈ దోషమును తొలగించాలి. ఎలాగ? ఈ దోషం ఏమిటో ముందు తెలుసుకుంటే ఎలా తొలగించాలో తర్వాత తెలుసుకోవచ్చు. సో ఎలా తొలగించాలి అంటే దోషం ఏమిటంటే ఇంద్రియ విషయ సంసర్గజనిత రాగ, ఆది ద్వేషం, ఇంకా ఏవో మదము మాత్సర్యము ఎట్సెట్రా. మీరు చూడండి, నేను ఈ ఫిలాసఫీ ఇలాగే నడుస్తూ ఉంటుంది. బట్ ఎనీవే ఐ గాట్ ఎన్ ఐడియా ఐ వాంట్ టు టెల్. యు సీ వాట్ ఏ హ్యూమన్ బీయింగ్ నీడ్స్: ఫుడ్, క్లోదింగ్ అండ్ షెల్టర్. అవునండి. ఇప్పుడు ఫుడ్, క్లోదింగ్ అండ్ షెల్టర్ని what we do, we make them not means of survival, but we make them means of self-expansion. అంటే ఏంటి? నేను కేవలము చారు మజ్జిగ అన్నం తింటే అది నాకు గొప్ప కాదు. నేను 5 స్టార్ హోటల్లో చాలా ఖరీదైన భోజనం చేస్తే దట్ ఈజ్ గుడ్ ఫర్ మీ. वो होना है. So now what you are looking for food lo meer, what is it that you are looking for in the food? Food ki ఇది బాగా మీకు అర్థం కాకపోవచ్చు, డ్రెస్ కి బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు what for you need a dress? To cover the body. అవునండి. బట్ వీడు ఏం చేస్తాడంటే you become a complete man by wearing a Raymond suit అంటే ఏమైంది అక్కడికి? he is not talking of ది ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ది డ్రెస్. డ్రెస్ కి చలి నుంచో లేకపోతే ఎలిమెంట్స్ నుంచి బాడీకి రక్షణ ఇవ్వడం కోసం డ్రెస్ అనే ఆ బేసిక్ థింగ్ పోయి హీ వాంట్స్ టు ఎక్స్పాండ్ హిజ్ సెల్ఫ్ అంటే దట్ ఈగో ఎక్స్పాన్షన్ త్రూ డ్రెస్. బెటర్ డ్రెస్, మోర్ పవర్ఫుల్ అండ్ మోర్ ఎంజాయబుల్ ఈగో. చిరిగిపోయిన డ్రెస్ ఉంటే పూర్ ఈగో. సో యూ వాంట్ టు ఎక్స్పాండ్ ది ఈగో through dress. Now you can appreciate food. So you want to expand the ego by food. You want to expand the ego by shelter.
షెల్టర్ ఎంత కావాలి మనిషికి? 3 bedroom హౌస్ కట్టారు, మీరు ఎన్ని బెడ్రూముల్లో పడుకుంటారు? లేదండి గెస్ట్ వచ్చినప్పుడు ఉంటుంది. గెస్ట్ ఎన్ని బెడ్రూముల్లో పడుకుంటాడు? ఊరికే గెస్ట్ అని వీడు అంటాడు కానీ గెస్ట్ కోసం కట్టడు, దాన్ని ఈగో ఎక్స్పాన్షన్ కోసమే కడతాడు. సో ఓన్లండి 3 bedroom, ఇఫ్ ఇట్ ఈస్ ది నార్మల్ లెట్ ఇట్ బి సో, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఇట్. నేను కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ గా. సో పీపుల్ ఇన్ అమెరికా ఐ హ్యావ్ సీన్ దే బిల్డ్ బిగ్ హౌసెస్ అండ్ దెన్ దే సఫర్ ఆల్సో. అనేక రకాలుగా సఫర్ అవుతారు. ఇదో పెద్ద గాథ, దాంట్లో ఇప్పుడు నేను దిగను. సో యూ కన్వర్టెడ్ ఫుడ్, షెల్టర్ అండ్ క్లోదింగ్ ఫ్రమ్ బేసిక్ నెసెసిటీస్ టు a means of ego expansion. అంచేతనే ఫుడ్ లేక సమాజంలో తిండి లేని వాళ్ళు కొంతమంది ఉండిపోతున్నారు. ఎందుకని? వీడు ఫుడ్ని ఈగో ఎక్స్పాన్షన్ కింద వాడడం ప్రారంభించబట్టి అక్కడ ఫుడ్ లేనివాడు ఒకడు ఉండిపోతున్నాడు. వీడు క్లోదింగ్ని ఈగో ఎక్స్పాన్షన్ కింద వాడతాడు, షెల్టర్ని ఈగో ఎక్స్పాన్షన్ కింద వాడతాడు. సో ఆల్ దిస్ ఈగో ఎక్స్పాన్షన్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ బర్డెన్ ఆన్ ది సొసైటీ and also on the environment. పోనీ వీడేమైనా బాగుపడ్డదేమైనా ఉందా? వీడు ఈగో ఎక్స్పాండ్ చేసి, ఇట్ ఈస్ ది రాంగ్ థింగ్ టు డూ అండ్ సో హీ సఫర్స్ టు. కాబట్టి కాన్షియస్నెస్ ఎగ్జామినేషన్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్. ఇట్ ఈస్, అదేమి సామాన్యమైన విషయం కాదు. చాలా లోతుగా దాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. చాలా తీవ్రమైన వైరాగ్యం కావాలి. సో ఇంద్రియ విషయ సంసర్గజనిత రాగాది మల కాలుష్యం. సో వీ హ్యావ్ కన్వర్టెడ్ ద బేసిక్ నెసెసిటీస్ ఇంటూ మీన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్పాన్షన్, ఈగో ఎక్స్పాన్షన్. వాట్ ఏ మిస్ఫార్చ్యూన్ ఇట్ ఈస్. డ్రెస్ని బట్టి మనిషిని సమాజం నిర్ధారణ చేస్తుంది అని వీడు అనుకుంటాడు. అనుకుని ఆ సమాజం ఈ నార్మ్స్ లో నేను ఈ డ్రెస్ వేసుకుంటే నాకు అది గొప్ప అని అనుకుని ఆ డ్రెస్ వేసుకుంటాడు. సమాజం కేర్ చేయనే చేయదు. సమాజంలో ఏం చేస్తారంటే కొంచెం మామూలు కంటే విలక్షణంగా డ్రెస్ ఉంటే, వెదర్ ఇట్ ఈజ్ సుపీరియర్ క్వాలిటీ విలక్షణం కావచ్చు, ఇన్ఫీరియర్ కావచ్చు, సమ్వాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది నార్మల్ ఉంటే దే జస్ట్ పీర్, దే జస్ట్ స్టేర్ ఎట్ యూ ఫర్ ఎ వైల్, నథింగ్ మోర్ నథింగ్ లెస్. సో దీన్ని సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటారు. ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ ని మీరు ఓవర్కమ్ చేశారనుకోండి, యు ఆర్ ఫ్రీ. సో ఆదర్శ సలిలాదివత్ ప్రసాదితం. ఆదర్శాన్ని తడిగుడ్డ పెట్టి, ఆదర్శం అంటే అర్థం, తడిగుడ్డ పెట్టి శుభ్రంగా క్లీన్ చేయాలి. సలిలం అంటే నీరు, ఫిల్టర్ చేయాలి. అలాగే ఈ రాగాది కాలుష్యాన్ని, రాగద్వేషాలని వైరాగ్యం చేత తీసిపారేయాలి. తర్వాత ఈ విక్షేపాన్ని ప్రాణాయామాదుల చేత. తర్వాత విక్షేపం పోయి చక్కటి ఉపాయం ఏమిటంటే నిష్కామంగా ఉంటే విక్షేపం ఉండదు. ఎందుకంటే విక్షేపానికి మూలం కామనలు. మనస్సులో కోరికలు ఉన్నాయనుకోండి, ఈ 10ంటికి ఓ కోరిక గుర్తుకొస్తుంది, 10 దాకా మనస్సు కలిసి వేసినట్లు అయిపోతుంది, 10:15 ఇంకో కోరిక గుర్తుకొస్తుంది, 10:30 దాకా మనస్సు కలిసి వేసినట్లు అయిపోతుంది. ఇలా ఉంటుంది రోజంతా ఇదే పని. ఎందుకంటే కోరిక గుర్తుకొచ్చిందంటే టెన్షన్లోనూ కలిసివేత అయిపోతుంది మనస్సు. చిన్నదైనా అంతే, పెద్దదైనా అంతే. ఇప్పుడు మీకు ఇంట్లో ఏమంటే మీకు ఆ ఫలానా వస్తువు తెమ్మని మీకు ఎన్నిసార్లు చెప్పాను, మీరు తెచ్చారా అని భార్య అడుగుతుంది. అయితే నేను మర్చిపోయాను, పొరపాటు అయిందని వాడు అంటాడు. సో మళ్ళీ మర్చిపోయాడు అనుకోండి, దట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్. సో చిన్న చిన్న కోరికలు కూడా దే లీడ్స్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. అండ్ డెఫినెట్లీ కాన్ఫ్లిక్ట్, అవుట్ సైడ్ కాన్ఫ్లిక్ట్ ఉన్నా లేకపోయినా డెఫినెట్లీ ఇన్నర్ యాజిటేషన్ అయితే తప్పదు. కాబట్టి నిష్కామంగా నేను సలహా చెప్తూ ఉండేవాడిని, కీప్ ది మైండ్ ఎంప్టీ అని చెప్పేవాడు. ఎంప్టీ అంటే టింగ్ టింగ్ అని ఎంటీ ఇలా కొట్టి టింగ్ టింగ్ అని ఎంటీ అనేది ఉంటుంది చూడండి. ఎంటీ ఇలాంటి కథ కూడా ఒకటి ఉంది. పుండరీక వరద అనే భక్తుల ఉపాఖ్యానంలో అతను కుమ్మరివాడు, ఆ కుమ్మరివాడు ఉపయోగించేటువంటి ఆ చెక్కతోటి ఇలా కొట్టి ఇంకా వీడి మనస్సు పక్వం కాలేదు అని చెప్పినట్టుగా ఒక కథ ఒకటి ఉంది. అవి పక్కానహి హువా అని అలాగేదో కథ కూడా చదివాను. కీప్ ది మైండ్ ఎంప్టీ, టోటల్లీ ఎంప్టీ, నో ఎక్స్పెక్టేషన్స్. When you meet a person, no expectation. When you wake up from sleep, no empty mind, no expectation, empty. Some food, some shelter, some clothing, that is all you need. You don't need anything else.
కీప్ ఎంప్టీ. వీడు నాకు మెడలో మాల వేయాలి, వాడు నన్ను పలకరించాలి, వీడు ఉత్తరం వేయాలి, వాడు ఫోన్ చేయాలి. వాట్ ఈజ్ ఆల్ దిస్? రాంగ్ వాల్యూస్ చూడండి. కీప్ ది మైండ్ ఎంప్టీ, టోటల్లీ ఎంప్టీ. వాట్ ఎవర్ కమ్స్ ఈశ్వర ప్రసాద్. మళ్ళీ వాట్ ఎవర్ కమ్స్ యూ టేక్, దే అగైన్ బికమ్ ఎంప్టీ. దాంతో విక్షేపం బాగా తగ్గిపోతుంది. అప్పుడు మీరు ప్రాణాయామం చేయకపోయినా నష్టం లేదు. ప్రాణాయామం విక్షేపం కోసం కానీ మరో దానికి ఏం కాదు. కాబట్టి ఈ విధంగా మనస్సు ప్రసాదితమైపోయి స్వచ్ఛంగా శాంతంగా ఉండాలి. దేవుడి ప్రసాదం నోట్లో వేసుకున్నప్పుడు వీడు భక్తిభావంతో నోట్లో వేసుకుంటాడు. అది రుచిగా ఉంటుందా, నాకు నచ్చుతుందా నచ్చదా, నా క్వాలిటీ ఉందా లేదా, ఈ రకమైన సెన్సేట్ వాల్యూ ఏం ఉండదు. అంచేతనం ఇట్ ఇన్ ఏ వే ఇట్ ఆఫర్స్ అన్ ఆపర్చునిటీ టు యూ టు రైజ్ అబౌవ్ సెన్సేట్ వాల్యూ. అందుకోసం ప్రసాదం. అంతేగాని ఆ రకంగా మనస్సుకి అదే ప్రసాదం ఉంటాయి, మనస్సుకి ప్రసాదం ఉంటాయి. ప్రసాదే సర్వ దుఃఖానం హానిరస్యోపజాయితే అన్నాడు శ్రీకృష్ణుడు. మీరు మనస్సును ప్రసన్నంగా పెట్టుకోగలిగితే అసలు మీకు దుఃఖం అంటే ఏమిటో తెలియదు అన్నాడు. యూ వోంట్ నో వాట్ ఈజ్ సఫరింగ్. సో అలాగ కనుక మనస్సు ఉంటే అప్పుడు తదా జ్ఞానస్య ప్రసాదస్యాత్. అప్పుడు జ్ఞానము అంటే చైతన్యము, ది కాన్షియస్నెస్, ఇట్ బికమ్స్ ప్రసన్న. అంటే మీరు కంటితోటి చూస్తూనే ఉంటారు, చెవితో వింటూనే ఉంటారు, తర్వాత ముక్కుతో అఘ్రానిస్తూనే ఉంటారు, నాలుగుతో రుచి చూస్తూనే ఉంటారు, శరీరము వేడిని చలిని గ్రహిస్తూనే ఉంటుంది, మనస్సుతోటి ఇమోషన్స్ తెలుస్తూనే ఉంటాయి. ఎలాగా వీళ్ళు చాలా ప్రేమగా ఉన్నారు అని తెలుస్తూ ఉంటుంది, వీడు కొంచెం సరైన మనిషి కాదు, కొంచెం తెంగర మనిషి అని తెలుస్తూ ఉంటుంది, వీడు మనల్ని చాలా మర్యాద చేశారని తెలుస్తుంది, వీళ్ళు అవమానం చేశారని తెలుస్తుంది, అన్నీ తెలుస్తూ ఉంటాయి. లోక వ్యవహారాలు మరీ టూ మచ్ వ్యవహారాలు దిగిపోతారని కాదు, వాట్ ఎవర్ సింపుల్ లైఫ్ స్టైల్ ఉంటుందో దాంట్లో అన్ని స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. అదే కదా మరి కాన్షియస్నెస్ అంటే. కానీ వీడి మనఃప్రసన్నత చెక్కు చెదరదు. జ్ఞానస్య ప్రసాద స్యాత్. ఈ విధంగానే జ్ఞానప్రసాదము కలుగును. ఇప్పుడు జ్ఞానప్రసాదము అంటే ద కామ్ అండ్ కంపోజ్డ్ నేచర్ ఆఫ్ ది కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే తెలివి, అది కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటుంది. తెలివి ఎలర్ట్ ప్యాసివిటీ, చాలా ఎలర్ట్ గా ఉంటుంది, బట్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటుంది. యు ఆర్ రెడీ టు టేక్ ఆఫ్ అని అంటున్నాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.